Yes, good evening, friends. Is my voice is audible, friends? Yes, friends. Good evening, sir. Your voice is audible. Voice is audible. Okay. Yes. Thank you. Thank you so much for your confirmation. Okay. So, last discussion లో మనం CH mod, ఓకే, దాంతోపాటు CH GRP, తర్వాత CH ఓన్ ఇలా తెలుసుకున్నాం. CH GRP, CH ఓన్, OWN ఓన్. ఓకే, సరే. ఇప్పుడు నేను ఒక సినారియో చెప్తాను, వినండి. ఫస్ట్ ఒక సినారియో చెప్తాను. ఎస్. సో దిస్ ఇస్ సంథింగ్. ఎస్ సార్, వీళ్ళందరూ ఎవరు సార్? యూజర్స్. వీళ్ళందరూ ఎవరు? యూజర్స్ యాక్చువల్గా. ఎస్, వీళ్ళందరూ యూజర్స్. ఓకే సార్. ఈ యూజర్స్ అందరూ కూడా మన ప్రాజెక్ట్లో పనిచేస్తున్నారు. అందుకోసం నేనేం చేశానంటే వీళ్ళ మొత్తాన్ని ఒక గ్రూప్లో జాయిన్ చేశా. ఓకే, ఈ గ్రూప్లో జాయిన్ చేసిన వెంటనే అదే ఎవరు యూజర్స్ అందరు ఈ గ్రూప్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళు అడిగారు, బాబు మాకు ఎలాంటి యాక్సెస్ ఇచ్చావన్నారు. ఎలాంటి యాక్సెస్ ఇచ్చావంటే ఏం లేదు, మీ మొత్తానికి చూడండి CH mod కమాండ్ యాక్సెస్ ఇచ్చా అని చెప్పాను. CH mod కమాండ్ యాక్సెస్ ఇచ్చానని చెప్పాను. బాగుంది. ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ, అంటే గ్రూప్ పేరేంది, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ CH mod యాక్సెస్ అయిద్దా లేదా? అవుతుంది. యాక్సెస్ అవుతుంది, కన్ఫామ్గా అవుతుంది. ఎవరు? వీళ్ళే. ఎవరు? ఈయన మనోజ్, ఈయన శివ, ఈయన వంశీ, ఈయన పాములు, ఇట్లా చాలా మంది ఉంటారు కదా, వీళ్ళందరికీ అవుతుంది. ఓకే, ఫైన్. ఇదొక సినారియో. సరే, ఇదొక సినారియో, దీన్ని పక్కన పెడదాం. బాగుంది. నెక్స్ట్ సినారియో ఏంటంటే చూడండి, యాక్చువల్గా సార్ వీళ్ళందరూ ఎవరు సార్? వీళ్ళు కూడా యూజర్సే. ఓకే. మరి సార్ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్లో ఉన్నారా? అవును, వీళ్ళు కూడా గ్రూప్లో ఉన్నారు. ఎస్, దిస్ ఈజ్ వన్ గ్రూప్. ఓకే, గ్రూప్లో ఉన్నారు, బాగానే ఉంది. అయితే వీళ్ళకి యాక్చువల్గా ఇక్కడ రిక్వైర్మెంట్ ఏమొచ్చిందంటే ప్రాజెక్ట్ ఫోల్డర్ ఉంది. యాక్చువల్గా దిస్ ఇస్ అ ప్రాజెక్ట్ ఫోల్డర్. దిస్ కంటైన్స్ సో మెనీ ఫైల్స్. సో ఈ ప్రాజెక్ట్ ఫోల్డర్ మీద యాక్సెస్ కావాలా? ఎవరికి? ఈ గ్రూప్కి యాక్సెస్. ఏ యాక్సెస్ అది అంటే రీడ్ యాక్సెస్, రైట్ యాక్సెస్, ఎక్స్ యాక్సెస్ కావాలా? ఎవరికి? ఈ గ్రూప్కి. అంటే గ్రూప్లో ఎవరున్నారు? మెంబర్స్ ఉన్నారు. అంటే గ్రూప్లో ఉన్న మెంబర్స్కి రీడ్ రైట్ ఎక్స్ యాక్సెస్ కావాలా? గ్రూప్లో ఉన్న మెంబర్స్కి రీడ్ రైట్ ఎక్స్ యాక్సెస్ కావాలా? దేని మీద? ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ మీద. అంటే మనం ఏమని పిలవాలంటే I would like to provide a read write x access to the groups on project 1 folder. Provide read write x access to the group on project 1 folder. Yes, excellent. బాగుంది. ఓకే, ఇందాక ఫస్ట్ క్వశ్చన్, ఇది రెండో క్వశ్చన్ అనుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇందాక ఫస్ట్ క్వశ్చన్. ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఫస్ట్ క్వశ్చన్ ఇది కాదు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎస్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వేరే. ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, ఇది గ్రూపే. ఇది గ్రూప్ లో సభ్యులు ఉన్నారు. బట్ ఈ గ్రూప్ మొత్తానికి CH mod అనే కమాండ్ యాక్సెస్ అవ్వాలా? ఈ కమాండ్ యాక్సెస్ అవ్వాలి. కమాండ్ ఇది. మరి అక్కడేమో ఏంటిది? రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్స్. ఇక్కడ ఏంది? ఇది కమాండ్. అంటే రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్స్ కావాలి ఇక్కడ. అక్కడేమో కమాండ్ యాక్సెస్ కావాలి. దిస్ ఇస్ కమాండ్ యాక్సెస్, దిస్ ఇస్ అ రీడ్ రైట్ ఎక్స్ పర్మిషన్స్ యాక్సెస్. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2 things హియర్. అంటే నేనేం మాట్లాడుతున్నాను? సింపుల్ గా చెప్పాలంటే పర్మిషన్ యాక్సెస్ వేరే. పర్మిషన్ ఇది పర్మిషన్స్ యాక్సెస్. తర్వాత ఇదేంది? ఇది కమాండ్ యాక్సెస్. కమాండ్ యాక్సెస్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, అందుకోసం నేను చెప్తున్నా. కమాండ్ యాక్సెస్ వేరే,
పర్మిషన్స్ యాక్సెస్ వేరే. సార్ పర్మిషన్స్ అంటే ఏంటి? పర్మిషన్స్ అంటే రీడ్ రైట్ యాక్సెస్ అంతే. సార్ కమాండ్స్ అంటే ఏంటి? అది సిహెచ్ మోడ్ కావచ్చు, సిహెచ్ జిఆర్పి కావచ్చు, సిహెచ్ ఓన్ కావచ్చు, యూజర్ యాడ్ కావచ్చు, గ్రూప్ యాడ్ ఏదైనా కావచ్చు. ఎస్, దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్ అండ్ దిస్ ఇస్ వాట్ పర్మిషన్స్. అంటే యూజర్స్ కి మనం పర్మిషన్స్ ఇస్తాం, కొన్ని కమాండ్స్ యాక్సెస్ కూడా ఇస్తాం. ఎవరికి? యూజర్స్ కి ఆర్ గ్రూప్స్ కి. అర్థమైందా? ఎవరికి? గ్రూప్స్ కి. అంటే యూజర్స్ కి ఇస్తాం ఆర్ గ్రూప్స్ కి ఇస్తాం. కమాండ్స్ యాక్సెస్ కూడా యూజర్స్ కి ఇస్తాం ఆర్ గ్రూప్స్ కి ఇస్తాం, ఎవరికైనా ఇస్తాం మనం. కానీ ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, చూడండి, పర్మిషన్స్ యాక్సెస్ ఇవ్వాలి ఒక సైడ్లో, ఇంకో సైడ్లో కమాండ్ యాక్సెస్ ఇవ్వాలి కదా. సో ఏ కమాండ్ యాక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాం? ఎస్, ఫస్ట్ ఏంటి? ఏం రాయాలా? ప్రొవైడ్ chmod కమాండ్ యాక్సెస్ టు ద గ్రూప్. అంతేనా సార్? అంతే. chmod కమాండ్ యాక్సెస్ టు ద గ్రూప్. ఇప్పుడు ఇది స్టోరీ. ఇప్పుడు మీరు చూడండి, ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటి అది. సో రెండో దానికి ఆన్సర్ ఏంటి ఇది ఇక్కడ మీరు చెప్పాల్సింది. ఎస్ అంటే ఒక కమాండ్ని ఒక గ్రూప్కి యాక్సెస్గా ఇవ్వాలంటే ఏం చేయాలా? అదే రీడ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలంటే దేనికి? గ్రూప్కి. దేని మీద? project1 ఫోల్డర్ మీద. ఎట్లా అప్రోచ్? వాట్ ఈస్ దిస్ అప్రోచ్? వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అప్రోచ్? వాట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్ అప్రోచ్? ఫస్ట్ క్వశ్చన్ అప్రోచ్ ఏంటి? సెకండ్ క్వశ్చన్ అప్రోచ్ ఏంటి? దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఫస్ట్ క్వశ్చన్ అప్రోచ్ ఏంది? సెకండ్ క్వశ్చన్ అప్రోచ్ ఏంది? అక్కడ ఏంది? కమాండ్ యాక్సెస్. ఇక్కడ ఏంది? ఇది పర్మిషన్స్ యాక్సెస్. మరి ఇప్పుడు మనం దీన్ని చేయాలంటే, మన టాస్క్ ఇప్పుడు చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చూడండి యాక్చువల్గా. సో ఫస్ట్ ఏంటి? కమాండ్ యాక్సెస్. ఓకే. రెండు ఏంటి? రీడ్ రైట్ యాక్సెస్. రీడ్ రైట్ యాక్సెస్. సో కమాండ్ యాక్సెస్ ఇవ్వడానికి, రీడ్ రైట్ యాక్సెస్ ఇవ్వడానికి మనం ఏంది? మన అప్రోచ్ ఏంది? బాబు, కమాండ్ని ఎప్పుడైనా సరే ఒక గ్రూప్ కానీ, ఒక అదర్ యూజర్స్ కానీ, ఎవరికైనా సరే, అర్థమైందా? అదర్స్ కానీ ఎవరికైనా, దట్ మీన్స్ వాట్? యూజర్స్ అంటే ఎవరు? KK1 KK2 వీళ్ళందరికీ పర్మిషన్స్, కమాండ్ యాక్సెస్ ఇవ్వాలంటే నువ్వు ఫస్ట్ సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలా. సూడోవర్స్ ఫైల్కి వెళ్ళి సూడోవర్ ఫైల్ ఓపెన్ చేసి అక్కడ గ్రూప్ అయితే గ్రూప్ అని రాయి, ఆడ పేరు అయితే పేరు రాయి. గ్రూప్ రాస్తే గ్రూప్ పేరు రాయి, పేరు రాస్తే పేరు అంటే ఏంది? యూజర్ నేమ్. ఇండివిజువల్ యూజర్ అంటే నువ్వు ఇండివిజువల్ యూజర్కి యాక్సెస్ ఇస్తావా, గ్రూప్కి యాక్సెస్ ఇస్తావా, నీ ఇష్టం. బట్ ఈ కమాండ్ యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడికి వెళ్ళాలా. ఇది కమాండ్. ఈ పర్టికులర్ కమాండ్ యాక్సెస్ ఇవ్వాలంటే ఇక్కడికి వెళ్ళాలా. అది ఆ కమాండ్ అనేది ఈ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ వస్తుంది, లేదా ఇండివిజువల్కి ఇవ్వాలంటే ఇండివిజువల్కి ఇచ్చుకోవచ్చు. బట్ ఎనీవే, ఇది రీడ్ రైట్ ఎక్స్ యాక్సెస్ ఏంది? అది వేరే. అది రీడ్ రైట్ ఎక్స్ యాక్సెస్ అనేది ఒక ఫైల్ మీద కానీ ఒక ఫోల్డర్ మీద కానీ ఇస్తాం, అది వేరే. చాలా మందికి అది అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రీడ్ రైట్ ఎక్స్ యాక్సెస్ అనేది ఒక ఫైల్ మీద కానీ ఒక ఫోల్డర్ మీద కానీ ఇస్తాం. ఇస్తే ఏమైంది అంటే, ఎవరికి ఇలాంటి పర్మిషన్ ఇస్తే ఆ వ్యక్తి ఆ ఫోల్డర్ మీద ఆ ఫైల్ మీద తన ఆపరేషన్స్ కొనసాగిస్తాడు. ఎస్, దే కెన్ డూ దేర్ టాస్క్. ఇది వేరే. ఇది ఏంది? ఇది యాక్సెస్, కమాండ్ యాక్సెస్. సార్ ఒక కమాండ్ ఇవ్వచ్చా? అన్ని ఇవ్వచ్చా? అన్ని, ఆల్ కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం. సో దీనికేమో సూడోవర్స్ ఫైల్ వాడాలి. మరి ఇప్పుడు రీడ్ రైట్ యాక్సెస్ ఇవ్వాలంటే ఏం చేయాలా? మళ్ళీ అది chmod కమాండ్ వాడాలి. అయ్యో, సార్ మాకు అర్థం కావట్లేదు సార్, మళ్ళీ చెప్పండి సార్ అన్న వాళ్ళకి మళ్ళీ చెప్తా. చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన రెండో వ్యక్తి ఉన్నాడు, మూడో వ్యక్తి ఉన్నాడు, నాలుగో వ్యక్తి ఉన్నాడు, 5గురు ఉన్నారు. వీళ్ళందరినీ ఒక గ్రూప్లో జాయిన్ చేశా. దాని పేరు ఏంది? గ్రూప్ 1. సో ఈ గ్రూప్ 1లో ఎంతమంది ఉన్నారు? 5 మెంబర్స్ ఉన్నారు. అయితే 5 మెంబర్స్కి నేనేమి ఇవ్వాలనుకుంటున్నానంటే ఒక కమాండ్ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నా. ఆ కమాండ్ పేరు ఏంటంటే ఇది యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ వీళ్ళకి ఇవ్వాలనుకుంటున్నా. ఎవరికి? గ్రూప్లో ఉన్న సభ్యులకి. సో యూజర్ యాడ్ అనే కమాండ్ యాక్సెస్ గ్రూప్లో ఉన్న సభ్యులకి ఇవ్వాలంటే తప్పకుండా నేను సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలా. జస్ట్ ఓపెన్ ద సూడోవర్స్ ఫైల్
అండ్ సి ప్రొవైడ్ అ గ్రూప్ నేమ్ ఏంది గ్రూప్ 1 అని రాసి ఆల్ రాసి ఇక్కడ యూజర్ యాడ్ కమాండ్ రాసేసాయి. యూజర్ యాడ్ రాస్తే చాలు, ఆ గ్రూప్ లో ఉన్న వ్యక్తులందరికీ యూజర్ యాడ్ కమాండ్ యాక్సెస్ అయింది. ఇది ఒక స్టోరీ, ఇది యాక్సెస్ కానీ ఇది కమాండ్ యాక్సెస్. ఎవరికి? అది గ్రూప్స్ కావచ్చు, ఇండివిజువల్ యూజర్ కావచ్చు. నేనేం మాట్లాడుతున్నా, KK1 రాసా, ఓకే, KK1 రాసి ఆల్ రాసా, ఓకే, KK1 రాసి మళ్ళీ ఆల్ రాసి, అర్థమైందా? ఇక్కడ ఏంది, ఇది యూజర్ యాడ్ రాస్తా అంటే ఈ కేసులో ఏమైంది తెలుసా, యూజర్కి వస్తుంది. మరి యూజర్కి వచ్చినప్పుడు గ్రూప్ ఎందుకు రాశారు సార్ అంటే, గ్రూప్కి అయితే సింగిల్ టైంలో ఒకేసారి ఇచ్చి పడేయచ్చు. ఇలాగా ప్రతి యూజర్స్ని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే కష్టం. అందుకని ఇలాంటి యాక్సెస్ ఉన్న యూజర్స్ అందరినీ కలిపి నేను ఒక గ్రూప్గా తయారు చేసి ఆ గ్రూప్కి యాక్సెస్ ఇచ్చా. ఇది గ్రూప్ 1 అని ఇచ్చి ఆల్ రాసి సి యూజర్ యాడ్ రాసా. దిస్ ఈజ్ వాట్ సూడోవర్స్ ఫైల్లో జరిగింది. ఇది యాక్సెస్, ఇది సూడోవర్స్ ఫైల్ యాక్సెస్, ఇది యాక్సెస్ సూడోవర్స్ ఫైల్. ఇది వేరే. కానీ ఇక్కడ నెక్స్ట్ నేనేం చెప్తున్నానంటే ఇది వేరే. ఇదేంది, ఇది పర్మిషన్ యాక్సెస్. ఎవరికి? యూజర్స్ కి, గ్రూప్స్ కే. కానీ అది ఫోల్డర్ మీద, అది ఫైల్స్ మీద. కాబట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి ఇక్కడ, కమాండ్లు ఇస్తున్నావా, ఈ పర్మిషన్స్ ఇస్తున్నావా అని తెలుసుకోవాలా. కమాండ్స్ ఇచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళాలా, సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలా. అదే ఇక్కడ ఫైల్స్ కి ఆర్ ఫోల్డర్స్ కి యాక్సెస్ ఇచ్చేటప్పుడు chmod కమాండ్ ఉపయోగించాలా. chmod కమాండ్ ఈస్ యూస్డ్ టు ప్రొవైడ్ అన్ యాక్సెస్ టు ద యూజర్స్ ఆన్ డిఫరెంట్ ఫైల్స్, డిఫరెంట్ ఫోల్డర్స్. సో chmod కి ఇంకో కమాండ్ ఉంది, ఆల్టర్నేట్ ఇంకొక మోడ్ ఏంటది, setfscl. సో setfscl అని ఉపయోగించు, లేదా chmod అన్న కమాండ్ ఉపయోగించు. ఈ రెండు కమాండ్ ఉపయోగించి యూజర్స్ కైనా, గ్రూప్స్ కైనా, అదే యూజర్స్ కైనా, గ్రూప్స్ కైనా మనం ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వచ్చు, రీడ్, రైట్, ఎక్స్ ఇవ్వచ్చు. దేని మీద? అది ఫైల్స్ మీద కానీ, అది ఫోల్డర్ మీద కానీ. అట్లా ఆ వేరియేషన్, ఆ డిఫరెన్స్ మీకు తెలియాలా. అందుకోసం నేను ఇంత చెప్తున్నా. అట్లా అది వేరే, ఇది వేరే. ఇప్పుడు సూడోవర్స్ ఫైల్ వేరే, chmod setfscl వేరే. వాడు అడుగుతాడు సూడోవర్స్ ఫైల్ తర్వాత సూడో యూజర్, ఆ తర్వాత సూడో యాక్సెస్ అంటాడు. 1 2 3 అర్థమైందా? సూడోవర్స్ ఫైల్, సూడో యూజర్, సూడో యాక్సెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫైల్ ఫోల్డర్, ఫైలు ఫోల్డరు రాసి రీడ్, రైట్, ఎక్స్ రాస్తాడు. chmod కమాండ్ రాస్తారు, setfscl రాస్తాడు. చెప్పమ్మా రిలేషన్షిప్ చెప్పమ్మా అంటాడు. అర్థమైందా? ఫైల్ రాశాడు, ఫోల్డర్ రాశాడు, RWX రాశాడు, chmod రాశాడు, setfscl రాశాడు. అప్పుడు ఏంది, ఇది ఒక పార్ట్ అబ్బా. దీనికి 3 క్వశ్చన్లకు ఆన్సర్లు చెప్పమంటాడు. ఇది ఒక పార్ట్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్లు చెప్పమంటాడు. ఏంది, 1 2 3 4 వాటిలో ఉన్న రిలేషన్షిప్ ఏంది చెప్పమంటాడు. అటేమో 5 క్వశ్చన్లు రాశాడు, ఇటేమో 3 క్వశ్చన్లు రాశాడు. రిలేషన్షిప్ ఏంది చెప్పంటాడు. ఇంక చాలు, నువ్వేంటో ఏందో తెలియటానికి. ఇదేందిరా, ఫైల్ రాశాడు, ఫోల్డర్ రాశాడు, RWX అన్నాడు, chmod అన్నాడు, సెట్, ఇవన్నీ వచ్చినోడు మాత్రమే చెప్పగలడు. ఈ సైడ్ సూడో ఫైలు, సూడో యూజరు, సూడో యాక్సెస్ వచ్చినోడు మాత్రమే చెప్పగలడు. చాలు నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి. ఇప్పుడు చెప్పమ్మా, ఎక్స్ప్లెయిన్ చేయి అంటాడు. అంతే, ఇంకేం రాయడు వాడు. అప్పుడు నువ్వు చెప్పాలా, ఏం లేదు సార్, యాక్చువల్గా ఎలా స్టార్ట్ చేయాలో నేను చెప్తా. సో జనరలీ వీ క్రియేట్ ఏ నార్మల్ యూజర్గా ఉన్న నాకు ఎలాంటి పర్మిషన్స్ ఉండవు. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్ యాజ్ అ నార్మల్ యూజర్. సో ఇఫ్ ఐ వాంట్ టు ప్రొవైడ్ ఎక్స్ట్రా యాక్సెస్ టు ద నార్మల్ యూజర్, అర్థమైంది, ఎక్స్ట్రా యాక్సెస్ టు ద నార్మల్ యూజర్, that access can be done inside a sudoers file. That access can be done inside a sudoers file. అలాంటి యాక్సెస్ నేను ఇక్కడ చేస్తా, ఇక్కడ ప్రొవైడ్ చేస్తా. కెన్ బి గివెన్ ఆర్ కెన్ బి ప్రొవైడెడ్ ఇన్సైడ్ ఎ sudoers ఫైల్. ఏది ఎక్స్ట్రా యాక్సెస్. ఎక్స్ట్రా యాక్సెస్ అంటే ఏంది చెప్పు అంటాడు. ఏం లేదు సార్, ఒక నార్మల్ యూజర్ని క్రియేషన్ చేశాను కదా, అతని పేరు KK1 సార్. KK1కి సపోజ్ నేను యూజర్ యాడ్ కమాండ్ యాక్సెస్ ఇవ్వాలా, యూజర్ మోడ్ కమాండ్ యాక్సెస్ ఇవ్వాలా, chmod కమాండ్ యాక్సెస్ ఇవ్వాలా, లేదా ఎన్ని కమాండ్స్ యాక్సెస్ ఇవ్వాలన్నా
ఆ యాక్సెస్ అనేది సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలి, అక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ కుదరదు. అందుకే మనం సూడోవర్స్ ఫైల్ వాడతాం. మరి సూడో యూజర్ అంటే ఏంది? ఎప్పుడైతే మనం సూడోవర్స్ ఫైల్లో ఈ KK1కి యాక్సెస్ ఇచ్చామో అప్పటి నుంచి అతన్ని సూడో యూజర్ అని పిలుస్తామని చెప్పాలా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సూడో యూజర్ అండ్ నార్మల్ యూజర్ అంటాడు మళ్ళీ వెంటనే నేను సావగొట్టడానికి. మళ్ళీ తప్పదు కదా. అప్పుడు మళ్ళీ నార్మల్ యూజర్ డజంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్స్, సూడో యూజర్ హ్యాస్ సంథింగ్ కాల్డ్ డిఫరెంట్ పర్మిషన్స్. ఆహా, ఇదే ఇంతే అయిపోయింది. మరి సూడో యాక్సెస్ అంటే అర్థమైందా? ఇదే. ఏదైనా సరే ఒక నార్మల్ యూజర్కి కొంత ఎక్స్ట్రా యాక్సెస్ ఇస్తే దాన్నే సూడో యాక్సెస్ అంటాం. ఆ సూడో యాక్సెస్ ఇచ్చిన వ్యక్తినే సూడో యూజర్ అని పిలుస్తాం. ఆ సూడో యాక్సెస్ ఎక్కడ ఇవ్వాలంటే సూడోవర్స్ ఫైల్లో ఇవ్వాలి. మూడింటికి అర్థమైపోతానికి. ఎస్, వి మస్ట్ ప్రొవైడ్ ఎ సూడో యాక్సెస్ ఇన్సైడ్ ఎ సూడోవర్స్ ఫైల్ టు ద యూజర్ ఆర్ గ్రూప్. అట్లా సరే. ఇప్పుడు చెప్తాం, ఇది అయిపోయింది. సరే సార్, ఇప్పుడు మరి ఫైలు chmod ఇవన్నీ ఏంటి అంటాడు. ఎస్ సార్, in our project we have a number of files, we have a number of folders, but different files, different folders, as well as different groups and different users also available. Different users, different groups also available. But we have some restrictions inside our project. As for the client guidelines, as for the project guidelines, I provide a different permission to the different users on file and folders. So if you want to provide a permission to the files and folders, we use a chmod command, we use a setfsl command. అర్థమైంది? ఇప్పుడు నువ్వు పని చేస్తున్నాడే చెప్పాలా. ఓకే, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ chmod అండ్ setfsl అంటాడు మళ్ళీ వెంటనే. ఇవన్నీ ఎందుకు చెప్తాను? 10 క్వశ్చన్లోనే వాళ్ళు నీ దగ్గర ఉన్న విషయంలో లాగుతాడు. ఎస్ సార్, chmod is a command in Linux which is used to provide an access to the users or groups on different files and different folders. Okay, sir, what is the setfsl? Setfsl is also a command which is used to restrict the access. That means what? If I want to provide a particular access to the particular user, then definitely I can use the setfsl. పర్టికులర్ యాక్సెస్, పర్టికులర్ ఫోల్డర్ అంటే ఏంది చెప్పు అంటాడు. ఏం లేదు సార్, ఇన్సైడ్ అవర్ ప్రాజెక్ట్స్ there are so many teams are available, there are so many users are available, but all users can access this folder, but I don't want to use all these users. మరి ఏం చేయాలా? ఓన్లీ ఏ పర్టికులర్ యూజర్కి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, ఒక పర్టికులర్ యూజర్కి ఒక పర్టికులర్ ఫైల్ మీద యాక్సెస్ ఇవ్వాలంటే setfslకి వెళ్ళాలా. మరి chmod ఏంది? నో, chmod వల్ల పర్టికులర్ యూజర్కి, పర్టికులర్ గ్రూప్స్కి పర్మిషన్ ఇవ్వలేం సార్. అయితే ఐటీ ఇండస్ట్రీలో సార్ అనే కాన్సెప్ట్ లేదులే, పేర్లతో పిలవండి. వెంకట్, రవి, ప్రసాద్, సంథింగ్ ఎట్లా పిలవాలా. మళ్ళీ అదొక ప్రాబ్లం అక్కడ. మళ్ళీ మనం రెస్పెక్ట్ చూపించుకోవడానికి సార్ అంటే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడైతే మీరు సార్ అంటున్నారు కానీ అక్కడైతే వాళ్ళు అనకూడదు, అదొక పెద్ద రిస్క్ మళ్ళీ. కాబట్టి అది కూడా చూసుకోవాలా. అంటే నేనేమంటానంటే, ఇలాగే మీరు కొన్ని రాసుకొని ప్రిపేర్ అయితే ఐటీలో జాబ్ ఎందుకు కొట్టలేరు, ఐటీలో ఎందుకు సర్వే అవ్వలేరు అంటున్నాను నేను. ఇవన్నీ తెలియక, ఇవన్నీ రాసుకోలేక బద్దకించి, అర్థమైందా, నోట్స్లో విసిరి పక్కన పడేసి మళ్ళీ 2వ క్లాస్కి వస్తే ఎట్లా అర్థమైంది? ఇట్లా రాసుకోవాలా. ఒకసారి ఒక క్లాస్ చెప్పిన తర్వాత దాని అసలు ఏంటి, ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, ఆన్సర్లు ఏంది, వాటికి ఆన్సర్లు మనం ఇవ్వగలమా లేదా, ఎక్కడి నుంచి ఎక్కడికి రిలేషన్షిప్ ఉంది, అసలు వాడు సూడో యూజర్ అన్నాడు, వాడు పక్కనే నార్మల్ యూజర్ అంటే ఏందంటాడు. మళ్ళీ అదొక క్వశ్చన్ వచ్చిందా. మళ్ళీ chmod ఉంది, setfsl ఉంది, ఈ రెండింటి డిఫరెన్స్ ఏందంటాడు. అది పక్కన పెడితే ఆ సూడోవర్స్ ఫైల్కి అర్థమైందా, ఇక్కడున్న సూడో యాక్సెస్కి ఏందా అంటే రిలేషన్ అంటాడు మళ్ళీ. ఎట్లా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా? Yes, sir. ఓకేనా? ఎస్, ఎస్ సార్, అర్థం. the way you are creating a questions, the way you are answering must be in a proper way అంటున్నా నేను. అర్థమైందా?
మీరు ఒక ప్రాపర్ విధానంలో రాసుకోవాలి, బద్దకించకూడదు. ఐటీలో మనం ఏదన్నా కోర్స్ నేర్చుకోండి, బద్దకించకూడదు దయచేసి. అట్లా రాయగలరా? మరి ఎన్ని క్వశ్చన్స్ అవుతాయి? దగ్గరగా ఒక 15 క్వశ్చన్లు వస్తాయి, మీకు ఆన్సర్లు వస్తాయి, క్వశ్చన్లు వస్తాయి దీనివల్ల. అట్లా అని మీరు నోట్స్ తయారు చేసుకోండి అని నేను చెప్తున్నా యాక్చువల్గా. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? Yes, sir. ఓకే, చేయగలరా ఇలాగా మీరు? సో చేసి నాకు మీరు డైరెక్ట్గా స్క్రీన్ షాట్ పెడతారా? ఎట్లా? Yes. మీ చేత ప్రాక్టీస్ చేపిస్తాను, హ్యాండ్స్ ఆన్ రేపు చేపిస్తాను. ఒక 4 hours రండి క్లాస్కి. దగ్గరగా నియర్లీ 4 hours, 2+2. కొంత టైం బ్రేక్ తీసుకుని 2+2 ఒక 4 hours రేపు క్లాస్ ఉంటుంది. బట్ ద క్లాస్ టైమింగ్స్ విల్ బి గివెన్ టు యూ టుమారో అట్ ఎర్లీ మార్నింగ్. ఓకే, ద క్లాస్ టైమింగ్ విల్ బి గివెన్ టు యూ టుమారో అట్ ఎర్లీ మార్నింగ్. అంతే, ఇప్పుడు కాదు, చెప్తా నేను. ఓకే సార్. సరే, ఇప్పుడు ఏం చేయాలా మనం అనేది చూద్దాం. యాక్చువల్గా ఇంతవరకు అర్థమైంది. సో యాక్చువల్గా మనకి ఓకే, ఎస్ ఫ్రెండ్స్, గుడ్. అయితే సరే, ఒకటి చిన్న విషయం. యాక్చువల్గా మనకి ఇలా యూజర్స్ ఉన్నారు, ఇలా యూజర్స్ ఉన్నారు, ఇలా యూజర్స్ ఉన్నారు. ఓకే, ఇలా యూజర్స్ ఉన్నారు, కరెక్టే. ఇలా యూజర్స్ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు రియల్గా చెప్పాలంటే సార్, ఈ యూజర్స్ గ్రూప్లో జాయిన్ చేసాం. అది గ్రూప్ 1. యూజర్స్ మొత్తాన్ని గ్రూప్లో జాయిన్ చేసాం, అది గ్రూప్ 1. ఓకే సరే, బాగానే ఉంది. అయితే ఇక్కడ మనం రూట్ యూజర్ ఏం చేశాడు మనకి? రూట్ యూజర్ అనే వ్యక్తి MKDIR/ABC బ్యాంక్ అనేది రాశాడు. ఓకే, ABC బ్యాంక్. ఎప్పుడైతే రూట్ యూజరు MKDIR/ABC బ్యాంక్ అనే క్రియేషన్ చేశాడో, ఈ ABC బ్యాంక్ అనే డైరెక్టరీ కదా, అంటే ఫోల్డర్, ఈ ఫోల్డర్కి పర్మిషన్స్ వస్తాయి. ఎలా వస్తాయి? తప్పకుండా దీనికి ఎట్లా వస్తాయి? ఫస్ట్ D వస్తుంది, తర్వాత RWX వస్తుంది, తర్వాత RX వస్తుంది, RX వస్తుంది. వెంటనే D మీన్స్ వాట్? డైరెక్టరీ. డైరెక్టరీ అంటే ఫోల్డర్ అని అర్థం, ఫోల్డర్. మరి తర్వాత ఏమొస్తాడంటే ఇక్కడ 2 అని వస్తుంది, ఇక్కడ డాట్ కూడా వస్తుంది. ఈ డాట్ అనేది ఏంటంటే ACLs. యాక్చువల్గా ACLs ఇస్తే డాట్ ప్లస్గా మారిద్ది, అంతే. 2 వస్తుంది ఇక్కడ, 2. ఆ 2 అంటే ఏం సార్? అది మెమరీ లొకేషన్. అంటే ఏం సార్ మెమరీ లొకేషన్ అంటే? ఇక్కడ ఈ డైరెక్టరీ ఉన్న ప్లేస్ ఇది. మెమరీ బ్లాక్ నెంబర్ అంటారు దాన్ని. దాని గురించి నేను తర్వాత డిస్కషన్, మెమరీ బ్లాక్ నెంబర్, దాని గురించి నేను చెప్తా ఏంటనేది. సరే, ఇంకా పక్కన పెడితే ఇక్కడ నెక్స్ట్ రూట్ వస్తాడు. నెక్స్ట్ ఏమొస్తాడు? రూట్ వస్తాడు. ఆ తర్వాత ABC బ్యాంక్ అట్లా వస్తుంది. రూట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, రూట్ అనేది ఓనర్, ఇక్కడ రూట్ అనేది గ్రూప్ నేమ్, ఇది ఓనర్ నేమ్, ఇది గ్రూప్ నేమ్. ఇది ABC బ్యాంక్ అనేది ఫోల్డర్ నేమ్. యాక్చువల్గా ABC బ్యాంక్ ఇది ఫోల్డర్ నేమ్. ఇట్లా వస్తుంది యాక్చువల్గా. వెన్ ఎవర్ వీ క్రియేట్ ఎ ఫోల్డర్ వీ గెట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే, బాగుంది.
రాత్రి ఏం చెప్పాను మీకు యాక్చువల్గా ఇక్కడున్న రూట్ని తీసేసి మనకి ఈ గ్రూప్ని పెట్టేసేయని చెప్పా, అంతే కదా? ఎస్ ఫ్రెండ్స్. సో చూసారా, ఇక్కడ మనం ఏం చేసాం నిన్న యాక్చువల్గా మన ప్రాజెక్ట్ సినారియోలో మనకి యాజ్ పర్ అవర్ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ ఏదైతే గ్రూప్ 1 ఉందో అర్థమైందా, ఆ గ్రూప్ 1 అనేది ఇక్కడ సెట్ చేశా. అంటే రూట్ అనేది తీసేసి ఈ గ్రూప్ని అటాచ్ చేశా. ఈ గ్రూప్ని ఎలాగ అటాచ్ చేస్తాం? సిహెచ్ మాడ్ అంతే కదా కదా? జిఆర్పి ఎక్సలెంట్ ఆన్సర్. సిహెచ్ మోడ్ కాదు నాయన, సిహెచ్జిఆర్పి. సిహెచ్జిఆర్పి. ఆ తర్వాత అంటే చేంజ్ గ్రూప్. గ్రూప్ పేరేంటి? గ్రూప్ 1 అంతే. ఓకే ఓకే. మరి దేనికి? ఏబిసి బ్యాంక్, అంతే అయిపోయింది. మళ్ళీ వేరేది ఏం చెప్పారంటే, బాబు అట్లా కాదమ్మా, ఈ గ్రూప్కి నువ్వు పేరు మార్చావు కదా, మార్చేసా, అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఆ గ్రూప్కి నువ్వు పర్మిషన్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఎలాగా? ఏం లేదు. అప్పుడు పర్మిషన్ ఇవ్వాలంటే సిహెచ్ మోడ్ G+RXX ఏబిసి బ్యాంక్, అదనమాట విషయం. ఇప్పుడు సిహెచ్ మోడ్ ఎందుకు వాడతాం, సిహెచ్ గ్రూప్ ఎందుకు వాడతాం అంటే, డిఫరెంట్గా మనం ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు వీళ్ళందరూ యూజర్సే, బట్ ఆ యూజర్స్ అందరూ కూడా గ్రూప్ 1లో ఉన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఏబిసి బ్యాంక్ అనే ప్రాజెక్ట్ మొత్తానికి మనం ఈ గ్రూప్ని సెట్ చేసాం, అంతే. రూట్ తీసేసి గ్రూప్ 1 సెట్ చేసాం. దానికోసం సిహెచ్జిఆర్పి వాడాం కరెక్టే. కానీ గ్రూప్కి పర్మిషన్ ఇవ్వాలంటే సిహెచ్ మోడ్ వాడాలా? లేదు సార్, నేను సెట్ఎఫ్ఎస్సిఎల్ వాడదాం. వాడు, నో ప్రాబ్లం. ఎలా వాడాలి దాన్ని? సేమ్ థింగ్, సెట్ఎఫ్ఎస్సిఎల్. ఓకే, సెట్ఎఫ్ఎస్సిఎల్ రాసి -M రాసి G రాసి తర్వాత ఏంది గ్రూప్ 1 RXX అట్లా సెట్ఎఫ్ఎస్సిఎల్. ఇది ఏంది? వాడచ్చు, దీనైనా వాడచ్చు, దాన్నైనా వాడచ్చు. అయితే దానికి దీనికి తేడా ఏంది సార్? దానికి దీనికి తేడా ఏంది? సెట్ఎఫ్ఎస్సిఎల్ M రాసి G రాసి గ్రూప్ 1 రాసిన, సిహెచ్ మోడ్ G+RXX రాసిన తేడా ఏంది సార్? చూడండి, చాలా డిఫరెన్స్ ఉంది. సెట్ఎఫ్ఎస్సిఎల్ M రాసి G రాసి గ్రూప్ 1 రాసామనుకో, సరే, చాలా డిఫరెన్స్ ఉంది. చాలా థియరిటికల్ కాన్సెప్ట్, ఇది బాగా వర్కౌట్ అయ్యింది. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అన్ని ఇవే. సిహెచ్ మోడ్ రాసి G+RXX రాసా, /ABC బ్యాంక్ రాసా. ఓకే, ఆ తర్వాత సెట్ఎఫ్ఎస్సిఎల్ -M G గ్రూప్ 1 అంటే గ్రూప్ నేమ్ RXX రాసి ఏబిసి బ్యాంక్ రాసా. ఎస్, ఓకే. సో జనరల్గా చెప్పాలంటే గ్రూప్ నేము గ్రూప్ 1, ఓకే, ఫోల్డర్ నేము ఏంటి? /ABC బ్యాంక్. ఇది ఫోల్డర్ నేమ్ యాక్చువల్గా, అది మీరు అర్థం చేసుకోవాల్సింది. గుడ్. ఇప్పుడు ఫస్ట్ కమాండ్ అండ్ సెకండ్ కమాండ్ ఇది ఇచ్చా. సో ఇప్పుడు దీనివల్ల ఫస్ట్ స్టేట్మెంట్కి సెకండ్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఏంది? ఇక్కడ G+RXX ఇచ్చాం, ఇక్కడ RXX ఇచ్చాం, కానీ ఇక్కడ సెట్ఎఫ్ఎస్సిఎల్ వాడాం, సిహెచ్ మోడ్ వాసాం. అంటే ఇక్కడ దానికి ఆన్సర్ ఏంటంటే, ఇక్కడ కింద రాసుకోండి ఆన్సర్. పైదానికి ఆన్సర్ ఏంటంటే, all the groups can get RXX access on ABC Bank ఫోల్డర్. ఇప్పుడు అర్థమైందా? ఆల్ ద గ్రూప్స్, ఒక గ్రూప్ కాదు, ఇక గ్రూప్స్ మొత్తానికి యాక్సెస్ వస్తుంది RXX. అలా కాదు సార్, వద్దు అనుకున్నామంటే ఒకే గ్రూప్కి ఇవ్వాలి సార్ అంటే ఇట్లా వాడాలి. అంటే నీ క్లయింట్ అంటే నీ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్ బట్టి నువ్వు పర్మిషన్ చేంజ్ చేసుకుంటూ ఉంటావు, అట్లా అనమాట. సో ఒకళ్ళు చెప్పేది కాదు అది. సో ఇక్కడ ఏంది? ఓన్లీ a group can get RXX access on /ABC bank. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు అర్థమైందా స్టోరీ? అదనమాట. దానికి దీనికి డిఫరెంట్ ఇది యాక్చువల్గా. అక్కడైతేనేమో అన్ని గ్రూప్స్ ఆల్ రాసా. ఇక్కడేం రాసా? ఓన్లీ ఎ సింగిల్ గ్రూప్
ఆ సింగిల్ గ్రూప్ పేరే గ్రూప్ 1. ఆ గ్రూప్ వ్యక్తులకు మాత్రమే ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. మిగతా వాళ్ళకి రాదా సార్? రాదు. అంటే గ్రూప్ 1లో ఉన్న సభ్యులకు వస్తుంది, గ్రూప్ 1లో ఉన్న సభ్యులకు వస్తుంది. అంటే అలాగే యాక్సెస్ ఇవ్వాలంటే గో ఫర్ ZFSCL. దీన్నే మనం యాక్సెస్ కంట్రోల్ అంటాం. బట్ అదేంది నార్మల్, ఇది సిహెచ్ మోడ్ ఏంది జనరల్ నార్మల్, అది అన్ని గ్రూప్స్కి. సార్ నేను సిహెచ్ మోడ్ వాడొచ్చా? వాడు, యాజ్ ఫర్ యువర్ గైడ్ లైన్స్, ప్రాజెక్ట్ గైడ్ లైన్స్. సార్ నేను ZFSCL వాడొచ్చా? వాడు, యాజ్ ఫర్ యువర్ గైడ్ లైన్స్. అది ఎప్పుడు వాడాలా, ఇది ఎప్పుడు వాడాలా? అన్ని గ్రూప్స్కి పర్మిషన్స్ ఇవ్వాలన్నప్పుడు సిహెచ్ మోడ్ వాడు. లేదు పర్టికులర్గా ఒక గ్రూప్కి ఇలాంటి పర్మిషన్స్ ఇవ్వాలన్నప్పుడు ఆర్డబ్ల్యూఎక్స్ వాడు, నీ రిక్వైర్మెంట్ని బట్టి, యాజ్ ఫర్ యువర్ రిక్వైర్మెంట్. ఎస్, ఇలాగా ఇది సింగిల్, అదేం మల్టిపుల్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? సార్ ఓకే, అర్థమవుతుందా క్లాసు? అవును సార్, అర్థమవుతుంది. డిఫికల్ట్ ఏం లేదుగా? లేదు. ఎస్ ఓకే. దీనికి తర్వాత ఒక విషయం ఉంది, దాంతో మీతో షేర్ చేసుకోవాలి, అందుకని ఇదంతా చెప్పాల్సి వస్తుంది. జస్ట్ ఇప్పుడే వస్తుంది అది. ఎస్ ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా సిహెచ్ మోడ్ రాసి G+ ZFSCL M రాసి ఇలా, ఓకే ఫైన్, బాగుంది. యాక్చువల్గా చూడండి, ఇప్పుడు ఇక్కడికి రండి, ఇక్కడికి రండి, ఇక్కడికి రండి. సపోజ్ ఇక్కడ రండి. ABC బ్యాంక్ తయారు చేశా, ABC బ్యాంక్ తయారు చేశా. ఇది అయిపోయింది. గ్రూప్ మొత్తం ABC బ్యాంక్ యాక్సెస్ ఇచ్చానని చెప్తున్నాను కదా. అప్పుడు గ్రూప్ 1కి మొత్తం యాక్సెస్ ఇచ్చామని చెప్తున్నాను. ఈ యూజర్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అయ్యాడు, ఈ యూజర్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అయ్యాడు. అంటే ఇదేమో ఫస్ట్ మిషన్లో ఇతను లాగిన్ అయ్యాడు, సెకండ్ మిషన్లో ఇతను లాగిన్ అయ్యాడు. సో ఫస్ట్ యూజర్ పేరేమో KK1, అదే రెండో యూజర్ పేరేమో మనోజ్ సీనా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ ఇక్కడ ఉన్నాడు, KK1 యూజర్ లాగిన్ అయ్యాడు, మనోజ్ యూజర్ లాగిన్ అయ్యాడు. బాగుంది. అంటే KK1 మనోజ్ ఎక్కడున్నాడు? గ్రూప్ 1లో ఉన్నారు. కానీ ఈ ఫోల్డర్కి గ్రూప్ను మార్చాం, మనం మార్చేసాం, గ్రూప్ 1 పెట్టాం, గ్రూప్ 1 పెట్టేసాం. సరే, ఇప్పుడు యాక్చువల్గా గ్రూప్ 1లో ఉన్న సభ్యులు KK1 మనోజ్ ఉన్నారు. యాక్చువల్గా ఉండి వాళ్ళు ఏం చేశారంటే CD కొట్టి /ABC బ్యాంక్ టైప్ చేశారు. ఇది వర్కౌట్ అవుతా లేదా వాళ్ళకి? CD కొట్టి /ABC బ్యాంక్ టైప్ చేశారు, వర్కౌట్ అవుతా లేదా వాళ్ళకి? అవుతుందా? అవును. ఎస్ ఓకే, అవుతుంది. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఎక్సలెంట్గా వీళ్ళు యాక్సెస్ చేశారు. చేసిన తర్వాత ఈ KK1 అనే వ్యక్తి ఇతుంది కదా, KK1 అనే వ్యక్తి టచ్ అని రాసి ఫైల్ 1 రాశాడు. ఈయన టచ్ అని రాసి ఫైల్ 2 రాశాడు, టచ్ అని రాసి ఫైల్ 1 రాశాడు, ఈయన టచ్ అని రాసి ఫైల్ 1 రాశాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఈ ఫైల్లో వర్క్ చేస్తున్నాడు, ఈయనేమో ఈ ఫైల్లో వర్క్ చేస్తున్నాడు. ఆల్ ఆర్ వర్కింగ్ డిఫరెంట్ ఫైల్స్. ఓకే, ఇప్పుడు చూడండి సినారియో. యాక్చువల్గా గ్రూప్ 1 అది ABC బ్యాంక్ ఫోల్డరే, అర్థమైందా? ఇది గ్రూప్ 1 ABC బ్యాంక్ ఫోల్డరే, బాగుంది ఇదే. సో ABC బ్యాంక్ గ్రూప్ 1కి ఇది యాక్చువల్గా పర్మిషన్ ఇచ్చాను. నేనేమని ఇచ్చాను? ZFSCL -M G గ్రూప్ 1 తర్వాత RWX /ABC బ్యాంక్ అని ఇచ్చా. ఎక్సలెంట్, బాగానే ఇచ్చా. గ్రూపులో ఉన్న సభ్యులందరికీ RWX వచ్చింది. కాబట్టి అప్పుడు ఏం చేశారు? గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు? ఈ గ్రూప్లో KK1 ఉన్నాడు, మనోజ్ ఉన్నాడు, ఆ శివ ఉన్నాడు, ఆ తర్వాత ఆయుబ్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, పెంచలయ్య, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ RWX వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? KK1 ఏమో తన మిషన్లోకి లాగిన్ అయ్యాడు. ఓకే,
మనోజ్ ఏమో తన మిషన్లోకి లాగినాడు, ఓకే. శివ ఏమో తన మిషన్లోకి ఓకే. ఆయుబ్ తన మిషన్లోకి లాగినాడు, ఓకే. లాగిన్ అయిన తర్వాత సిడి /ABC బ్యాంక్ కొట్టిన వెంటనే యాక్సెస్ చేసుకున్నారు. ఇక్కడ కూడా సిడి ఫార్వర్డ్ యాక్సెస్ చేసుకున్నారు. ఇక్కడ కూడా సిడి /, ఇక్కడ కూడా సిడి యాక్సెస్ చేసుకుంటే ఫోల్డర్ని యాక్సెస్ చేసుకున్నారు. ఏ ఫోల్డర్ అది? ఏబిసి బ్యాంక్ ఫోల్డర్. ఎందుకంటే వాళ్ళకి రైట్ రీడ్ మొత్తం యాక్సెస్ ఉంది. ఇప్పుడు KK1 అనే వ్యక్తి ఈ వ్యక్తి కదా, ఓకే. ఈ KK1 అనే వ్యక్తి ఇక్కడ ఒక ఫైల్ తయారు చేశాడు, ఫైల్ 1 అంటే ఏంది? టచ్ ఫైల్ 1. ఈయనేంది? టచ్ ఫైల్ 2. ఈయనేంది? టచ్ ఫైల్ 3. ఈయనేంది? టచ్ ఫైల్ 4. ఇట్లా ఫైల్స్ తయారు చేశారు. మరి ఇలా ఫైల్స్ తయారు చేసినప్పుడు నేనేమంటానంటే, ఈ ఫైల్స్ తయారు చేసినప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుంది అంటున్నా నేను. బిహేవియర్ ఎలా ఉంటుంది? బిహేవియర్ ఎలా ఉంటుందని నేను ఇప్పుడు మనం తెలుసుకోవాలా. అది ఇప్పుడు మనం తెలుసుకోవాలా. చూసి బిహేవియర్ ఎలా ఉంటుంది, బిహేవియర్ ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింపుల్ లాజిక్. ఎస్, ఎలాగాది? డైరెక్ట్గా గోటు ఉంది కదా మనకి. సో మనం ఫస్ట్ నమస్కారం చేసుకోవాలి. ఎవరికి? AWS. ఎందుకు? ఫ్రీ. ఈ ప్రపంచంలో రియల్ టైం చూపించే ఏకైక వ్యక్తి AWS. అంతే, అతన్నే నమస్కారం చేసుకో. ఏకైక వ్యక్తి. ఇక రియల్ టైం అంటే ఇక మొత్తం పక్క 100% జెన్యున్ రియల్ టైం, అంతే. అట్లా కాబట్టి అతను మనకి చాలా డబ్బులు అతను ఖర్చు పెట్టుకుంటున్నాడు. రియల్గా సర్వర్లు అతను కూడా ఫ్రీగా రావు. ఎట్లా వస్తాయా? ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు మెయింటైన్ చేస్తున్నాడు. అట్లా ఫ్రీ. ఎందుకంటే AWS అనేది పూర్తి స్థాయిలో రిసోర్స్ని ఈజీగా క్యాచ్అప్ చేయగలరు. మిగతా వాటిలో కంటే పోల్చుకుంటే ఎక్కువ రిసోర్స్ దొరుకుతారు AWSలో. అందుకోసం ఎస్ ఫ్రెండ్స్, చూడండి చాలా చక్కగా అర్థం చేసుకోండి. సో మనం MFA కోడ్ ఇలాగా మీరు కూడా సెట్ చేసుకోండి, లేకపోయిన వాళ్ళు. 759. సార్ ఇది పొరపాటున మా మొబైల్ పోతే ఎట్లా సార్? ఏం లేదు, కస్టమర్ వాళ్ళు కాల్ చేయాలా. కస్టమర్ కేర్ కాల్ చేస్తే వాళ్ళు అడుగుతారు, బాబు మీ ఈమెయిల్ ఐడి అని. ఆ ఈమెయిల్ ఐడి చెప్పిన వెంటనే దానికి ఒక కోడ్ పంపిస్తారు. బాబు నీకు ఒక ఈమెయిల్కి ఒక కోడ్ పంపించి ఆ కోడ్ ఏదో చెప్పమ్మా అంటారు. ఆ కోడ్ నువ్వు ఎప్పుడైతే చెప్పావో వాడు నీ అకౌంట్లోకి లాగిన్ అయిపోయి అక్కడ దాన్ని రెస్ట్రిక్ట్ తీసి పడేస్తారు. MFA కోడ్ని నీ డివైజ్ని తొలగిస్తారు నీ అకౌంట్ నుంచి. అప్పుడు ఇక లాగిన్ అవ్వ అంటారు. అదేనమాట విషయం. అర్థమైందా? మాకు ఒక ముక్క అర్థం కాలేదు సార్, అట్లాగే ఉంటుంది అది. సో ఏం లేదు, MFA కోడ్ తీసేయటానికి వాడు మన అకౌంట్లో లాగిన్ అవుతారు. ఎవరు? AWS. లాగిన్ అయ్యి ఆ MFA డివైస్ని మన అకౌంట్ నుంచి తొలగిస్తారు. MFA డివైస్ అంటే మన ఫోన్ని తొలగిస్తారు. అప్పుడు మన ఫోన్కి కోడ్ అనేది ఆగిపోద్ది ఇక. లేకపోతే అప్పుడు దాకా వస్తూనే ఉంటాయి అవి, కోడ్ తొలగించిన దాకా. అందుకోసం మనం AWS తోటి కనెక్ట్ అవ్వాలి అప్పుడు, ఇప్పుడు కాదు, ఓకే. కానీ అది కనెక్టింగ్ ఇప్పుడు కూడా వాళ్ళు మార్నింగ్ టైం, మన ఈవినింగ్ టైం చూసుకొని కాల్ చేయాలా. ఈ టైం వాళ్ళకి ఏంటి, మన టైం ఏంటి, టైం జోన్ వేరు కదా. బట్ ఆ టైం జోన్ అని వాళ్ళు మనకు కాల్ చేస్తారు డైరెక్ట్గా. అట్లా ఉంటుంది అన్నమాట. సరే సార్, ఓకే. అది MFA కోసే పరిస్థితి. ఓకే సరే, ఇప్పుడు ఒక ఇన్స్టెన్స్ తయారు చేసి ఒక గ్రూప్ని, ఒక యూజర్స్ తయారు చేయాలా. ఇప్పుడు మన దగ్గర యూజర్స్ కావాలి, గ్రూప్స్ కావాలి, మళ్ళీ యూజర్స్కి యాక్సెస్ ఇవ్వాలి. అదే నిన్నటిదే ఇది రాత్రిది. దీన్ని డిలీట్ చేద్దాం, ఎందుకంటే యూజర్స్ చాలా మంది తయారు చేసాం కదా మనం. అందుకోసం అగైన్ లాంచ్ ఇన్స్టాన్స్. సర్వర్ 1. అక్టోబర్.
సో కిందికి వచ్చిన తర్వాత నంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్, లాంచ్ ఇన్స్టెన్స్. చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. చాలా మనం దీంతోనే ప్రాజెక్ట్లో విపరీతంగా వర్క్ చేస్తాం. ముఖ్యంగా యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్ ఇవన్నీ తెలియాలి మీకు. ఓకే ఓకే, సర్వర్లోకి లాగిన్ అవుదాం. నేను ఉపయోగించే ప్రతి వర్డ్ మీరు పెన్ను తీసుకుని పేపర్ మీద రాసుకుంటే అది చాలా చక్కగా 1 month తర్వాత కూడా అర్థమైంది ఆ రోజు ఏం క్లాస్ జరిగింది అనేది. రాసుకోకుండా ఊరికి విన్నా కూడా మళ్ళీ ఇబ్బంది, తర్వాత అర్థం మర్చిపోతారు మీరు అట్లా. అందుకోసం సో ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి, నేను మాట్లాడే ప్రతిదీ కూడా నోట్ చేసుకోండి. ఓకే ఓకే, సో లాగిన్ యాజ్ ఏ EC2 యూజర్. ఎస్, గుడ్. ఓకే, తర్వాత sudo -i. ఓకే, ఇప్పుడు మనం ఖచ్చితంగా యూజర్స్ని అయితే తయారు చేయాలా. యూజర్స్ని ఎట్లా తయారు చేయాలా? యూజర్ యాడ్ KK1, యూజర్ యాడ్ శివ, ఇట్లా యూజర్ యాడ్ AUB, యూజర్ యాడ్ సంథింగ్ కాల్డ్ యూజర్ యాడ్ ఈయన యూజర్ యాడ్ ఇట్లా యూజర్ యాడ్ రఘు. ఓకే సార్, ఏం సార్ అంతమందిని తయారు చేస్తున్నారు? సరే ఆపేద్దాం, సరిపోద్ది. ఇప్పుడు యాక్చువల్గా ఆ యూజర్స్ మొత్తం తయారు చేసాం. ఆ యూజర్స్ మొత్తానికి పాస్వర్డ్ చేయాలిగా. మళ్ళీ పాస్వర్డ్ KK1 పాస్వర్డ్ తయారు చేస్తున్నాం మనం యాక్చువల్గా. సో ఓకే అయిపోయింది. తర్వాత సర్వర్ యాక్సెస్ ఇవ్వాలంటే, లాగిన్ యాక్సెస్ ఇవ్వాలంటే మనం VAM ETC SH తర్వాత సార్ VAM కాకుండా నానోతో చేయలేమా? ఏంది చేయొచ్చు, కాకపోతే VAM తోటి ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది బాగా. నానోతో కూడా చేయొచ్చు. ఓకే, ఇలాగా ఫ్లెక్సిబిలిటీ అంటే 65 ఇన్సర్ట్ నో తీసుకెళ్ళి ఎస్. ఓకే, ఇప్పుడు తర్వాత సర్వీస్ ఇంతవరకు అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏమంటే ఒక గ్రూప్ తయారు చేయండి. గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అంతే. గ్రూప్ యాడ్ గ్రూప్ 1. సో GPASWD -M KK1 మనోజ్, అదేనా? శివ, తర్వాత చాలా ఉన్నారు కదా, ముగ్గురు. సరే సరే, ఇప్పుడు యాక్చువల్గా ఏమని /ABC బ్యాంక్ అంతేగా. డైరెక్టరీ క్రియేట్ చేయాలి. సార్ గ్రూప్ ABC బ్యాంక్ గ్రూప్ 1 సార్. అది తయారు చేసి ఓకే ఇద్దా? సార్ మనం గ్రూప్ లోకి యాడ్ చేస్తున్నాం సార్ యూజర్స్. సో మనం గ్రూప్ నేమ్ మెన్షన్ చేయాలి. గ్రూప్ కరెక్ట్. ఇప్పుడు ABC బ్యాంక్ అనేది ఫోల్డరా గ్రూపా? ఫోల్డర్ సార్. ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఇప్పుడు ABC బ్యాంక్ ఉంది కదా, అది ABC delete బ్యాంక్ అనేది ఫోల్డరా గ్రూపా? ఫోల్డర్ సార్. ఫోల్డర్ ఆర్ డైరెక్టరీ. ఓకే, అక్కడ ఫోల్డర్ నేమ్ కాదు నాయన, అది గ్రూప్ నేమ్ ఇవ్వాలా. అర్థమైందా? గ్రూప్ నేమ్ అంటే ఆల్రెడీ గ్రూప్ 1 ఉంది కదా. ఇప్పుడు ఇది ఎర్రర్ వస్తుందా, సక్సెస్ అయిద్దా? సక్సెస్ అవుతుంది సార్. ఓకే సరే, ఇప్పుడు గ్రూప్ లో ఎవరు ఉన్నారో తెలుసుకోవాలంటే ఏ గ్రూప్ లో? Tier 1 ETC PASWD
Group. Group, sir. గ్రూప్. Groups. ఎస్, ఎక్సలెంట్. Group, sir. వచ్చేసారు. గ్రూప్ వన్ లో KK1 ఉన్నాడు, మనోజ్ ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు. అర్థమైందా? అట్లా తెలుసుకోవచ్చు. లేదా మనం ఇంకొకటి తెలుసుకోవచ్చు. గ్రెప్ అనే కమాండ్ వాడి గ్రూప్ 1 రాసి /etc గ్రూప్. సో గ్రెప్ అనేది ఏంది? ఫిల్టర్ కమాండ్, సెర్చ్ కమాండ్. ఇట్ విల్ సెర్చ్ ఇన్సైడ్ ఏ గ్రూప్ ఫైల్. దేనికోసం సెర్చ్ చేస్తుంది? గ్రూప్ 1 కోసం సెర్చ్ చేస్తుంది. Group. గ్రూప్ 1 రిజల్ట్ తీసుకొచ్చి మనకి ఇచ్చేస్తుంది. ఎవరు? గ్రెప్. ప్రెస్ ఎంటర్ బటన్. చూసారా? సేమ్ టేల్ 1 రాసి ETC గ్రూప్ రాసిన, ఆ తర్వాత గ్రెప్ రాసి గ్రూప్ 1 రాసిన, సేమ్ థింగ్ విల్ బి డిస్ప్లేడ్. వై? బికాస్ దిస్ గ్రెప్ ఈజ్ ఎ కమాండ్, ఫిల్టర్ కమాండ్. కాబట్టి గ్రూప్ 1 వచ్చేసింది. గ్రూప్ 1 లో ఎవరున్నారో చెప్పింది మనకి, మనోజ్, శివ. ఎస్. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు స్టోరీ మనం మొదలు పెట్టాలా. ఏం స్టోరీ ఇప్పుడుది? సో ఇప్పుడు మనం స్టోరీ ఏంటి తెలుసా? చూడండి ఫ్రెండ్స్. సార్ అది రాసుకోనండి సార్, ఇదే కదా గ్రూప్ 1 ETC గ్రూప్, అంతే. ఓకే, సరే సార్. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేయాలా? MKDIR /ABC, ఇది యాక్చువల్గా. సో ఇప్పుడు ఎస్ ఫ్రెండ్స్, మనం /ABC బ్యాంక్ చేసేసాం. చేసిన తర్వాత దీన్ని చెక్ చేస్తున్నా LS కొట్టి. అరే LS-L, అయ్యో ఫోల్డర్ తయారవ్వలేదే. Parent folder, forward slash folder. స్లాష్ ఫోల్డర్ స్టోర్ అయింది సార్. // అనే ఫోల్డర్ లో ఉంది ABC బ్యాంక్. ఇప్పుడు మనం ఎక్కడ ఎదుగుతున్నాం? రూట్ అసలు ఫోల్డర్. మనం ఏ ఫోల్డర్ లో ఉన్నాం? Folder. రూట్ ఫోల్డర్. Root user folder. మనం ఏ ఫోల్డర్ లో ఉన్నామో తెలుసుకోవాలంటే PWD. ఓకే, మనం రూట్ అనే ఫోల్డర్ లో ఉన్నాం. రూట్ అనే ఫోల్డర్ లో మనం చేయలా. ఎక్కడ చేసాం? మనం అక్కడ చేసాం, // కాబట్టి ఇప్పుడు సపోజ్ మనం ఆ // కి వెళ్ళి CD // అని కొట్టాం అనుకోండి. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టి దాంట్లో LS కొట్టు, ఖచ్చితంగా ABC బ్యాంక్ కనపడాలి. ఇక్కడ కనపడిందా? ఎస్, వీ హ్యావ్ అన్ ABC బ్యాంక్ ఇన్సైడ్ // అందుకోసం. సరే, ఓకే, అర్థమైంది. సరే, ఇప్పుడు డైరెక్ట్ గా బ్యాక్ రావాలంటే CD రాసి టిల్డా, అయిపోయింది. టిల్డా, అట్లా // ఇప్పుడు సపోజ్ నేను చూడండి, ఈ MKDIR ఉంది కదా, దాన్ని LS-LD రాసి ABC బ్యాంక్ రాసి ఇలా అన్నాం అనుకోండి, ఏమైంది? పర్మిషన్ డిస్ప్లే అయింది. లేదు, నేను getFSEL నుంచి కూడా తెచ్చుకోవచ్చు. ఎట్లాగా? getFSEL, ఓ ఇలా కూడా వస్తాయా? అవును, వస్తాయి. యూజర్స్కి ఏమున్నాయి, గ్రూప్స్కి ఏమున్నాయి, అదర్స్కి ఏమున్నాయి అనేది వస్తుంది. చూసారా? యూజర్స్కి ఏమున్నాయి, అదర్స్కి ఏమున్నాయి, ఇవి కూడా వస్తాయి. సో ఇదిగో బాబు, దీనికి ఓనర్ రూట్ అమ్మా, దీనికి గ్రూప్ ఏమో రూట్ అమ్మా. యూజర్ ఏంటి? యూజర్స్కి పర్మిషన్ RWX. యూజర్స్ అంటే ఓనరే. లైనెక్స్ భాషలో యూజర్స్ అంటే ఓనరే. మరి గ్రూప్ ఏంది? RX. అదర్స్ ఏంది? RX అంతే. రైట్ లేదు ఇక్కడ. గ్రూప్కి రైట్ ఉందా? లేదు. మనం ఇచ్చేయచ్చా? ఇచ్చేయచ్చు. setFSEL, అర్థమైందా, రాసి ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ ఈ ABC బ్యాంక్ అనే దానికి గ్రూప్ రూటే ఉన్నాడు. సరే, ఓకే, బాగానే ఉంది సార్. గ్రూప్ రూటే ఉన్నాడు. సరే సార్, ఓకే. చూడండి, యాక్చువల్గా చూస్తే ఇప్పుడు ఆ యూజర్స్కి లాగిన్ యాక్సెస్ అవన్నీ మనం ఇచ్చేసాం కదా. ఇప్పుడు ఆ యూజర్స్కి యాక్సెస్ చేయమని చెప్పా. బాబు KK, యాక్సెస్ దిస్ ఫోల్డర్. మనోజ్, యాక్సెస్ దిస్ ఫోల్డర్. శివ, యాక్సెస్ దిస్ ఫోల్డర్ అని చెప్పా. ఇప్పుడు 3 యాక్టర్స్ ఉన్నారు. 3 యాక్టర్స్ ఈ ఫోల్డర్ని యాక్సెస్ చేసుకోవచ్చా లేదా? ఎస్, ఓకే. అప్పుడు చేసుకున్నా అది ఇట్లా, ఇది స్టోరీ, ఇది ఇక్కడది. కానీ మనం యాక్సెస్ చేసుకోవాలంటాం కానీ setFSEL ఇవ్వాల. వాళ్ళకి ఇచ్చామా? మరి ఇచ్చేయచ్చా? నో ప్రాబ్లం. ఎట్లా ఇస్తావు? ఇదే ఇక్కడే రాయి, ఇది ఇక్కడే. ఆ గ్రూప్కి యాక్సెస్ ఇచ్చే. ఎలాగిస్తావు? setFSEL G group 1
సో ఇప్పుడు గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ RWX రావాలా, అంతే కదా? గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ RWX రావాలా. సరే సరే, ఇప్పుడు చూడండి, ఆల్రెడీ W అని ఇవ్వచ్చు ఇక్కడ, అంటే W ఇచ్చైనా పెట్టచ్చు, నో ప్రాబ్లం. సరే, దీన్ని ఇవ్వక ముందు ఫస్ట్ ఒకసారి అక్కడ ట్రైల్ వేద్దాం. అక్కడ ట్రైల్ వేద్దాం. ఎక్కడ అంటే KK1 యూజరు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర ట్రైల్ వేద్దాం. అప్పుడు వాళ్ళ స్క్రీన్ ఇది. అంటే మనం గ్రూప్స్లో ఉన్న యూజర్స్గా మనమే యాక్టింగ్ చేయాలా, రూట్ యూజర్గా కూడా మనమే యాక్టింగ్ చేయాలి. 2 యాక్షన్స్ చేయాలా. మళ్ళీ క్లౌడ్ ఇంజనీర్ జాబ్ కూడా మనమే చేయాలా. క్లౌడ్ ఇంజనీర్ జాబ్ అంటే ఏంది? ఇదిగో ఇది, ఈ స్క్రీన్ కనపడింది అంటే యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్. ఈ స్క్రీన్లో నువ్వు ఏ యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తున్నా యు ఆర్ ఏ క్లౌడ్ ఇంజనీర్. అట్లా కాకుండా ఈ స్క్రీన్లో ఏ యాక్షన్ పెర్ఫామ్ చేస్తున్నా యూ మైట్ బి ఏ డెవాప్స్ ఇంజనీర్, యూ మైట్ బి ఏ లైనిక్స్ అడ్మిన్, అంతే. మీరు అదే ఉండొచ్చు, ఇదే ఉండొచ్చు, అంతే, సంథింగ్. సరే, ఓకే, ఇప్పుడు చూద్దాం. సరే, ఇప్పుడు ఓకే సార్, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళ మనోజ్ కేకే స్క్రీన్ ఉంది కదా, మరి ఎట్లా వెళ్ళాలా? మళ్ళీ గోటు పట్టి ఆర్ పుట్టి వాట్ ఎవర్ ఇట్ ఇస్, పుట్టికి వెళ్ళి అక్కడ మనం సెషన్స్ మారుస్తాం. సెషన్స్ ఏమని మారుస్తాం తెలుసా? అవసరమైతే ఇంకొత్త సెషన్ తీసుకుందాం. అంటే ఎట్లా సార్, కొత్త సెషన్ ఎలా తయారు చేయాలి సార్? ఏం లేదు, సింపుల్. అపీరెన్స్కి వెళ్ళి ఇక్కడ చేంజ్ ఫాంట్ 18కి ఉంది, ఇక్కడ దాదాపుగా 18. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇక్కడికి వెళ్ళి సపోజ్ అపీరెన్స్కి వెళ్ళి చేంజ్కి వెళ్ళి బోల్డ్ అని రాసి ఇక్కడ వచ్చేసరికి 18 ఇద్దాంలే. 18 సెట్ చేసి ఓకే, 18 ఇచ్చేసి ఆ తర్వాత కలర్ వచ్చేసి డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ ఇద్దాం. రెడ్ టెక్స్ట్ కలర్. ఓకే, అయిపోయింది. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలరు మనము ఇలాగిద్దాం. వైట్ అయితే మరీ బాగుంది, సరే ఇది ఇద్దాం. ఓకే ఓకే ఓకే. సో దీన్ని ఒక పేరుతో సెషన్ సేవ్ చేయండి. ఇలా సెషన్కి వెళ్ళి సేవ్ అంటే ఇక్కడ సేవ్, ఇది ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పేరు ఇవ్వండి. ఏమని? KKSESSI సెషన్ 3 జస్ట్. అంటే మనం చేసిన ప్రతి ఇక్కడ చేంజెస్ ఈ సెషన్లో సేవ్ అవుతాయి. సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు చూసారా ఇలా ఉంది. ఇప్పుడు మనం పట్టీకి వెళ్ళి, అర్థమైందా, ఇక్కడ పట్టీలోకి వెళ్ళి డైరెక్ట్ ఓపెన్ చేసి సెషన్ 3 అని ఫిక్స్ చేసాం అనుకో, మనం ఇప్పుడు చేసిన ప్రొసీజర్ అంతా డిస్ప్లే అవుతుంది. అది బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ అవ్వచ్చు, టెక్స్ట్ కలర్ అవ్వచ్చు, టెక్స్ట్ సైజ్ అవ్వచ్చు, ఇప్పుడు డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు సపోజ్ దీన్ని KK సెషన్ 3 అని కొట్టి లోడ్ అని కొట్టాలి, మళ్ళీ అది మర్చిపోతే అవ్వదు, మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని లోడ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలా? డైరెక్ట్గా పబ్లిక్ ఐపీ అడ్రస్, ఎస్ పబ్లిక్ ఐపీ అడ్రస్ అక్కడ అది ఇవ్వాలా. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్ ఓపెన్. ఎస్. అయ్యో ఏంది, ఇదేంది కనపట్టలేదు? ఏంటిలా టెక్స్ట్ కలర్ ఏంది కనపట్టలేదు బాబు? వైట్ వచ్చింది టెక్స్ట్ కలర్. అయ్యో అయ్యయ్యో. వైట్ వచ్చేసింది మనకి, వైట్ వచ్చింది ముందు. అసలు పనికిరాదు, సెషన్ పనికిరాదు, సెషనే పనిచేయదు కాబట్టి మళ్ళీ పట్టీలోకి వెళ్ళి సెషన్ డిలీట్ చేయి. అర్థమైందా? ఎక్కడుంది? ఇక్కడ డిలీట్. మళ్ళీ అపీరెన్స్కి వెళ్ళి చేంజ్కి వెళ్ళి బోల్డ్కి వెళ్ళి 18కి వెళ్ళి ఓకే. తర్వాత కలర్స్కి వెళ్ళి కలర్స్లో డిఫాల్ట్ ఫోర్గ్రౌండ్ కలర్ మోడిఫై చేసి రెడ్ ఇస్తాం. రెడ్ సెట్ కాలేదు, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలరు సింపుల్గా చెప్పాలంటే ఈ కలర్ ఇద్దాం, ఇది అంతేనా? తర్వాత సెషన్లోకి వెళ్ళి సంథింగ్ కాల్డ్ సెషన్ 3 కొట్టు. అంటే మనం స్క్రీన్లో ఎలాంటి డిస్ప్లే అవ్వాలో మనం ఇప్పుడు సెట్ చేస్తున్నాం. KK సెషన్ 3 సేవ్ అయిపోయింది. సో క్లోజ్ చేయి, రిఫ్రెష్. క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనోజ్ చూసారు.
పట్టిలోకి వెళ్ళాడు అతను, డైరెక్ట్గా కేకే సెషన్ 3 కొట్టాడు, లోడ్ అని కొట్టాడు, అక్కడ కంట్రోల్ వి అంటే పేస్ట్. ఓ కంట్రోల్ పేస్ట్ అంటే యాక్చువల్గా ఇక్కడికి వెళ్ళాలి. ఓకే, SSH అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ బ్రౌజ్. చూసారా మారిపోయింది. సరే ఓకే, లాగిన్ యాజ్ ఎవరు మనోజ్ KK1. సరే KK1 ఎస్ 1 2 3 పాస్వర్డ్. ఓకే, సో నౌ ఐఎమ్ ఏ KK యూజర్. నేను ఒక KK యూజర్ని. ఓకే, నేను ఒక KK యూజర్ చూసారా. సరే ఇప్పుడు యాక్చువల్గా అసలు స్టోరీ చూద్దాం. దీన్ని కొంచెం చిన్నగా చేసుకోండి, ఎట్లాగానో వేసి ఇలా చిన్నగా ఇలాగా. ఓకే, కొంచెం ఇలాగా సైజు చిన్నది చేసుకోండి. గుడ్. ఇక్కడ ఓకే. ఓకే, ఈయన ఉన్నాడు కేకే. మళ్ళీ దీని మీద ఇలా క్లిక్ చేసి డూప్లికేట్ సెషన్ కొడితే సేమ్ సైజ్తో ఒక స్క్రీన్ వచ్చింది మనకి. ఆ స్క్రీన్ మీద ఇలా బాగుండదు కదా, అన్ని అన్ని రెడ్గానే ఉన్నాయి. అందుకని ఇది వద్దు నాకు. KK1కి ఈ స్క్రీన్ ఇచ్చా, మనోజ్కి వేరే స్క్రీన్ ఇస్తా. అప్పుడు మనోజ్కి వేరే స్క్రీన్ ఇవ్వాలంటే మళ్ళీ గో టు ఎక్కడ పట్టి. సో పట్టీలోకి వెళ్ళి సెషన్ 2 తీసుకొని లోడ్ కొట్టి ఇక్కడ పేస్ట్. అది కనపడింది. ఓకే ఓకే, ఇక్కడ నేను ఇది క్లిక్ చేసి ఎస్. సో లాగిన్ యాజ్, ఇప్పుడు లాగిన్ యాజ్ మనోజ్ ఎలా ఉంటుంది అనమాట. యాక్చువల్గా లాగిన్ యాజ్ మనోజ్. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని మళ్ళీ ఏం చేస్తాను, చిన్నగా చేసుకోవాలా. ఓకే, మనోజ్ స్క్రీన్ ఇదే. అవును, మనోజ్ స్క్రీన్ ఇది. మరి ఇతనిది KK స్క్రీన్ ఇది. ఓకే ఓకే సార్, తగ్గించుకోవచ్చా? తగ్గించుకో, నో ప్రాబ్లం. ఈ 2 స్క్రీన్లు ఇవి. ఓకే సార్, రూట్ యూజర్ ఎక్కడ ఉంటాడు? అది పైన తీసుకోండి. ఇది ఇట్లా, దీన్ని కూడా మళ్ళీ సెటప్ చేయండి. ఇట్లా డైరెక్ట్గా ఇక్కడ సెటప్ చేసుకో పైన. ఎస్ ఇది స్టోరీ ఇక్కడ ఇలా. ఓకే, ఇప్పుడు 3 స్క్రీన్లో మనం తిరగవచ్చు ఈజీగా. ఎస్, అప్పుడు అక్కడ పైన కింద మొత్తం 3. సరే, ఇప్పుడు నేను ఏ స్క్రీన్లోకి వెళ్ళాలి అంటే, నేను ఏ స్క్రీన్లోకి వెళ్ళాలంటే KK1 స్క్రీన్లోకి వెళ్తా. KK1 స్క్రీన్ ఇది కదా. అప్పుడు KK1 స్క్రీన్ ఏంది, KK1కి ప్రాజెక్ట్ యాక్సెస్ ఇచ్చేసా. అప్పుడు ఏంది CD. ఓహో, అట్లా వచ్చింది. తగ్గిపోయింది అది కొంచెం. సరే తీసే, అట్లా కాదు, పని చేద్దాం. కొంచెం పొడవు కావాలి మనకి యాక్చువల్గా, లేకపోతే కష్టం, సబ్జెక్ట్ అర్థం కాదనమాట. ఓకే, ఇట్లా తీసుకున్నాం. ఓకే, ఇలా తీసుకున్నాం. సరే, ఇట్లా అయ్యో. ఓకే సరే, ఇప్పుడు ఇలా తీసుకున్నప్పుడు మనోజ్ అక్కడ ఉన్నాడు, ఈయన ఎక్కడ ఉన్నాడు. Ctrl+L CD /project1 ABC బ్యాంక్. ప్రెస్ ఎంటర్ బటన్. LS ఏం లేవు, LS-L ఏం లేవు. అంటే LS అనే ఆప్షన్ వర్క్ అవుతుందంటే ఏం పర్మిషన్ ఉంది, LS-R పర్మిషన్ ఉంది, రీడ్ ఉంది. అంటే CD యాక్షన్ వర్క్ అవుతుందంటే ఏ పర్మిషన్ ఉంది, X ఉంది, RX ఉంది. అంతే, RX ఉంది గ్రూప్కి. సో కాబట్టి గ్రూప్లో సభ్యుడు KK1. అదే ఇప్పుడు సపోజ్ ఇక్కడ టచ్ రాసి ఫైల్ 1 రాశాడు అనుకో, పొరపాటులో పర్మిషన్ డినైడ్. ఎందుకంటే ఆయనకి రైట్ యాక్సెస్ లేదు.
దేని మీద రైట్ యాక్సెస్ లేదంటే ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ మీద రైట్ యాక్సెస్ లేదు. ఎవరికి? KK1. బట్ KK1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ గ్రూప్ 1. గ్రూప్ 1కి ఇస్తే చాలు, KK1కి వచ్చిందే. ఓకే, ఇప్పుడు గ్రూప్ 1కి పర్మిషన్ ఇవ్వాలంటే సూడోవర్స్ ఫైల్కి వెళ్ళాలా? ఎడా ఎస్, గ్రూప్ 1కి పర్మిషన్ ఇవ్వాలంటే ZFSCL చెప్పాలి ఆన్సర్. ZFSCL కూడా ఇవ్వచ్చు. హెచ్మోడా? గ్రూప్ హెచ్మోడ్ G+RXX. ZFSCL అప్పుడు అన్ని గ్రూపులకి పర్మిషన్. KK1 మార్చలేడా? హెచ్మోడ్ G+RXX. పనిచేస్తుంది అన్ని గ్రూపులు. వాడు రూట్ యాక్సెస్ ఓకే, ఇది యూజర్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి మనం? రూట్ సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? రూట్కి వెళ్ళాలా? మరి మనోజ్కి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉండదు. చూడొచ్చా? CD/ABC బ్యాంక్ చూడొచ్చు. LS టచ్ ఫైల్ టు నో పర్మిషన్. ఇద్దరికి అదే ప్రాబ్లం, సమస్య. అప్పుడు రూట్ యూజర్, గో టు రూట్ యూజర్ ప్లేస్కి వెళ్ళు. ఇది రూట్ యూజర్ ప్లేస్. ఎస్, అప్పుడు మళ్ళీ డూప్లికేట్ సెషన్ తీసుకొని లాగిన్ యాజ్ ఎ రూట్ యూజర్, రైట్? ఓకే, అప్పుడు EC2-user sudo-i, గుడ్. ఆ తర్వాత ఏం రాస్తాను? chmod G+RXX. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? గ్రూప్కి వస్తుందా? గ్రూప్ అలా కాకుండా ZFSCL ఇవ్వలేమా? ఇవ్వచ్చు. ఇవ్వు, ZFSCL ఇవ్వు. ఎట్లా? ZFSCL -m G గ్రూప్ 1 RWS /IBC bank. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, అలాగా గ్రూప్కి కూడా మనం పర్మిషన్ ఇచ్చేసాం. ఇప్పుడు యాక్చువల్గా ఏంటి స్టోరీ అయిందంటే, ఆ గ్రూప్ 1లో ఉన్న సభ్యులందరికీ RWX వస్తుంది. దేని మీద? ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ పైన, అంతే. అయితే ఇక్కడ మనం సింపుల్గా చెక్ చేస్తాం. ఇది ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ సార్ అది? ఇది మనోజ్ దగ్గరికి వెళ్ళి సింపుల్గా CD మనోజ్. అప్పుడు మనోజ్ CD రాసి /ABC బ్యాంక్ టచ్ ఫైల్ 1 లేదా టచ్ మనోజ్ ఫైల్ అని రాశాడు. మనోజ్ ఫైల్. ఓకే, టచ్ మనోజ్ ఫైల్. ఓకే, బాగానే ఉంది. ఆ తర్వాత కిందకి వెళ్ళు. మళ్ళీ ఎవరికి వెళ్తావు? KK1కి. ఇది KK1. సో ఈ KK1 దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అటాక్. ఏమని? KK1 దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇందాక చేసిందే సేమ్ థింగ్. ఏమని? CD బయటికి వెళ్ళి CD/ABC బ్యాంక్. ఓకే, తర్వాత టచ్ KK ఫైల్. ఎస్, ఓకే, అయిపోయింది. ఆయన ఏమో LS-L కొట్టామనుకో, డైరెక్ట్గా 2 ఫైల్స్ వచ్చినాయి. ఏమని? KK ఫైల్ వచ్చింది, ఇక్కడ మనోజ్ అనే ఫైల్ వచ్చింది. అక్కడ కూడా మనోజ్ అనే వ్యక్తి కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలాగా? LS కొడితే, LS-L కొడితే చాలు. LS-L కొడితే వచ్చేసింది. సార్ LL కొడితే ఏమొచ్చింది సార్? LA మొత్తం ఒకటే, 2 ఒకటే, సేమ్ థింగ్. LLA అదే మనం ఇందులో చెప్పాం సార్. ఇక్కడ రియల్గా చెప్పాలంటే చూడండి, LS-LD కొట్టి /ABC బ్యాంక్ వర్క్ అయిద్దా? LS రాసి -LD కొట్టి ABC బ్యాంక్ అంటే ఐ వుడ్ లైక్ టు నో ద ABC బ్యాంక్ ఫోల్డర్ డీటెయిల్స్. ABC బ్యాంక్ ఫోల్డర్ డీటెయిల్స్ కావాలి నాకు. ప్రెస్ ఎంటర్ బటన్. వచ్చింది కదా? దానికి ACLs ఉన్నాయి, అందుకనే ప్లస్ అందుకే వచ్చింది. సరే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా స్టోరీ అంతా అర్థమైంది నాకు. సో యాజ్ ఏ గ్రూప్లో ఉన్న మెంబర్గా నాకు రైట్ యాక్సెస్ ఉంది.
యాజ్ ఎ గ్రూప్లో ఉన్న మెంబర్గా నాకు రైట్ యాక్సెస్ ఉంది. అందుకోసం నేను ఈ ఫోల్డర్లో ఏదేం చేయొచ్చా, చేస్తున్నా కదా, బాగానే ఉంది కదా. సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు సపోజ్ నేను ఇదిగో ఇలా రాశాను, టచ్ మనోజ్ ఫైల్ 2 రాశా, టచ్ మనోజ్ ఫైల్ 3 రాశా, టచ్ మనోజ్ ఫైల్ 4 రాశా. ఓకే, బాగానే ఉంది. బాగుంది. ఇప్పుడు యాక్చువల్గా మనం సింపుల్గా LS-L కొడితే ఏమైంది తెలుసా? ఎవరు వచ్చారు? LS-L కొడితే మనోజ్ వచ్చాడు. అంటే ఇక్కడ తయారు చేసిన మనోజ్ అనే ఫైల్స్కి ఓనర్ ఎవరు? మనోజే. గ్రూప్ ఎవరు? మనోజే. ఆహా, అక్కడ కేకే ఫైల్కి ఓనర్ ఎవరు? KK1. ఇక్కడ ఎవరు? KK1. అయితే ఇప్పుడు ఒక సమస్య ఏర్పడింది. నాకు డెవాప్స్ టీమ్, యాక్చువల్గా ఇదంతా కూడా ఎవరంటే డెవాప్స్లో ఉన్న టీం మెంబర్స్ వీళ్ళు. కానీ నాకు ఎక్కడ డెవాప్స్ కనపడలా, కూడా డెవాప్స్ కనపడలా. ఇక్కడ డెవాప్స్లో ఉన్న టీం మెంబర్స్ కదా వీళ్ళందరూ, అర్థమైందా? ఇక్కడ వాళ్ళందరూ ఎవరు? డెవాప్స్లో ఉన్న టీం మెంబర్స్, అర్థమైందా? డెవాప్స్లో ఉన్న టీం మెంబర్స్ వీళ్ళందరూ కూడా రియల్గా. ఎస్, ఓకే. సో ఈ ఫైల్స్ కదా సార్, ఫైల్స్. డెవాప్స్లో ఉన్న టీం మెంబర్స్ వీళ్ళందరూ, అర్థమైందా? డెవాప్స్లో ఉన్న టీం మెంబర్స్ వీళ్ళు యాక్చువల్గా. చూడండి, సరే, సరే, ఒక్క నిమిషం. ఎస్ ఫ్రెండ్స్, ఓకే. సరే, ఇంతవరకు బాగానే ఉంది. యాక్చువల్గా మనం యాక్సెస్ ఇచ్చాం, వర్క్ చేస్తున్నాం, బాగుంది. ఓకే, అయితే ఇక్కడ సమస్య ఏంటంటే రియల్గా ఇప్పుడు సపోజ్ నేను రూట్ యూజర్లోకి వెళ్ళండి. యాక్చువల్గా ఎస్, రూట్ యూజర్లోకి వెళ్ళా. రూట్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూస్తే చూడండి, రూట్ యూజర్లోకి వెళ్ళిన తర్వాత చూసారా, ఓహ్, రూట్ యూజర్కి వెళ్తాం. లాగిన్ యాజ్ EC2 - యూజర్, గుడ్. తర్వాత sudo -i
ఓకే, చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు నాకేమనిపించిందంటే గ్రూప్ యాడ్ GROUP గ్రూప్ యాడ్ గ్రూప్ 1 అంతేనా? సారీ, డెవాప్స్. ఏంటిది? డెవాప్స్ అని ఒక గ్రూప్ ఉంది, తయారు చేసాం. గ్రూప్ యాడ్ డెవాప్స్, ప్రెస్ ఎంటర్ బటన్, చేసేసాం, అయిపోయింది. తర్వాత మనం ఈ గ్రూప్ యాడ్లో డెవాప్స్ అనే గ్రూప్ని తయారు చేసాం. ఇప్పుడు డెవాప్స్ అనే గ్రూప్లో కొత్త మెంబర్స్ని యాడ్ చేయండి. యాడ్ ఎట్లా చేస్తారు మీరు? కొత్త వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఎవరున్నారు యూజర్స్? టేల్, ఈటీసీ, పాస్డబ్ల్యూడి. సో వీళ్ళల్లో ఆల్రెడీ KK1 మనోజ్ అయిపోయింది, శివ కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంది? ఆయుబ్, పాములు, వంశీ, అజయ్ ఇట్లా ఉన్నారు. ఇప్పుడు మనం ఆయుబ్, పాములు, వంశీ ఇట్లా తీసుకున్నాం అనుకో, సంథింగ్ కాల్డ్ ఎట్లా తీసుకోవాలా? ఒక గ్రూప్ ఉంది, గ్రూప్లోకి యాడ్ చేయాలి. అప్పుడు ఎట్లా? పాస్డబ్ల్యూడి ఆప్షన్ ఏం? ఆయుబ్, కామా, తర్వాత వంశీ, తర్వాత అజయ్, రఘు ఇట్లా ఉన్నారు. సరే, ప్లస్ DEVOPS డెవాప్స్. DEVOPS డెవాప్స్ అనేది ఏంది? ఒక గ్రూప్, ఆల్రెడీ గ్రూప్ ఉంది. సో వంశీ, అజయ్, రఘు ఇట్లా యాడ్ చేసాము గ్రూప్లో. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే, సో వీళ్ళందరి గురించి తెలియాలంటే మనం డెవాప్స్ అనే గ్రూప్లో ఎంతమంది తెలియాలంటే డెవాప్స్ అనే గ్రూప్లో ఎంతమంది తెలియాలి మనకి. సో డెవాప్స్ అనే గ్రూప్లో ఎంతమంది ఉన్నారో తెలియాలి నాకు. అంటే అప్పుడు ఏం చేయాలంటే గ్రెప్, ETC కాదు, గ్రెప్ రాసి DEVOPS రాసి /ETC గ్రూప్ అని రాయాలి. అంటే అర్థమైంది ఇక్కడ డెవాప్స్ అనేది ఒక గ్రూప్ అంతే. అది ఎక్కడ ఉంది? గ్రూప్ 5లో ఉంది. దాని నుంచి తీసుకొని రమ్మని చెప్తున్నా. ఎవరికి? గ్రెప్ తీసుకొని వచ్చేస్తుంది. డెవాప్స్ అనేది డెవాప్స్ గ్రూప్. అర్థమైందా? ప్రెస్ ఎంటర్ బటన్. ఎవరున్నారు డెవాప్స్ అనే గ్రూప్లో? నలుగురు ఉన్నారు. ఓకే, డెవాప్స్ అనే గ్రూప్లో నలుగురు ఉన్నారు. ఓకే, ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా వీళ్ళని లాగిన్ చేయాలి, ఆయుబ్, వంశీ వీళ్ళందరికీ. ఇప్పుడు యాక్చువల్గా లాగిన్ చేయాలంటే యూజర్ యాడ్ లేదు, పాస్డబ్ల్యూడి వంశీ 1 2 3. పాస్డబ్ల్యూడి ఆయుబ్, ఈయన 1 2 3 ఇలా ఉంది. వీళ్ళిద్దరు ఉన్నారు డెవాప్స్ అనే గ్రూప్లో. అయితే ఈ డెవాప్స్ అనే గ్రూప్కి పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇద్దరు ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిని తీసేసి వాళ్ళిద్దరిని వేద్దాం. వాళ్ళిద్దరు ఎవరు? ఈ KK ఉన్నాడు కదా, ఈ KK1 వద్దామా, నువ్వు లాగౌట్, డూప్లికేట్ సెషన్కి వెళ్ళి ఇప్పుడు VAMSI 1 2 3 వంశీ వచ్చాడు పిక్చర్లోకి. ఓకే, ఇప్పుడు KK1 వద్దా? వద్దు, అయిపోయింది. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనోజ్ కూడా వద్దా? వద్దు, అయిపోయింది. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? డూప్లికేట్ సెషన్కి వెళ్ళి మనోజ్ AUB 1 2 3. ఇప్పుడు ఎవరు పిక్చర్లో ఉన్నారు? ఆయుబు వాళ్ళు ఉన్నారు. కానీ ఈ ఆయుబు ఈ వీళ్ళకి యాక్సెస్ వస్తుందా? ఫోల్డర్ యాక్సెస్ సో CD /ABC బ్యాంక్ LS కొట్టి -L కొడితే వచ్చేసారు వాళ్ళందరూ. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా CD /ABC బ్యాంక్ LS-L కొడితే వచ్చేసారు అందరూ. బాగానే ఉంది, వచ్చేసారు, బాగుంది. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే సింపుల్గా ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు యాక్చువల్గా రూట్ యూజర్లోకి వెళ్ళి డైరెక్ట్గా రూట్ యూజర్లోకి వెళ్ళండి. ఎస్, దిస్ ఈజ్ మై రూట్ యూజర్ స్క్రీన్. ఈ రూట్ యూజర్ స్క్రీన్లోకి వెళ్ళి ఇప్పుడు నేను సెట్ FACL-M G డెవాప్స్ అనే గ్రూప్, అవునా? డెవాప్స్ అనే గ్రూప్
డెవాప్స్ అని రాసి కోలన్ రాసి ఆర్డబ్ల్యూఎక్స్ రాసి తర్వాత ఏంది ABC Bank. బ్యాంక్. ఇప్పుడు రాసినందువల్ల డెవాప్స్ అనే గ్రూప్కి ఆర్డబ్ల్యూఎక్స్ వస్తుంది. అయితే ఇప్పుడు నాకు చిన్న పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏబిసి బ్యాంక్కి గ్రూప్ ఎవరున్నారు అసలు అది చూడు. LS-LD బ్యాంక్ ఎలా ఉంది. ఇప్పుడు ఏబిసి బ్యాంక్ గ్రూప్ ఎవరు, ఇదిగో రూట్. ఈ రూట్ని తీసేసి డెవాప్స్ను ఒక గ్రూప్కి యాడ్ చేయి చూద్దాం. అప్పుడు GRP డెవాప్స్ అర్థమైందా ఎవరికి ఏబిసి అంతే సింపుల్. ప్లస్ ఎంటర్ బటన్. ఓకే ఇప్పుడు LS-LD /ABC. సో ఇప్పుడు ఎవరున్నారు డెవాప్స్. ఓకే ఈ డెవాప్స్ అనే గ్రూపు ఊరిక రియల్గా చెప్పాలంటే ఈ డెవాప్స్ అనే గ్రూప్ యాక్చువల్గా ఇదిగో ఈ డెవాప్స్ అనే గ్రూప్ యాక్చువల్గా కొన్ని యూజర్స్ని కలిగి ఉంది. అంటే దట్ మీన్స్ డెవాప్ గ్రూప్స్ ఈస్ హ్యావింగ్ సో మెనీ యూజర్స్ అంటే ఎంతోమంది ఉండొచ్చు. కానీ మనకి ఇద్దరు తెలుసు, వాళ్ళ పేరు ఏంది వంశీ, ఆయుబ్. ఇప్పుడు ఈ డెవాప్స్ గ్రూప్లో ఉన్న వ్యక్తులకి డైరెక్ట్గా లాగిన్ యాక్సెస్ కూడా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ నువ్వు వెళ్ళు డైరెక్ట్గా ఇదిగో ఈయన ఎవరు వంశీ డెవాప్స్ గ్రూప్లో ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరు ఈయన ఆయుబ్ డెవాప్స్ గ్రూప్లో ఉన్నాడు. సరే ఇప్పుడు యాక్చువల్గా ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్ ఉంది. అంటే మనకు తెలుసు LS-L కొడితే ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ వస్తుంది. ఏబిసి బ్యాంక్ ఫోల్డర్ వస్తుంది. ఎవరైనా వంశీ LS-L కొడితే ఏబిసి బ్యాంక్ ఫోల్డర్లో ఉన్న విషయాలు మొత్తం తెలుస్తున్నాయి ఎవరికి, వంశీకి. ఇప్పుడు వంశీ కూడా ఏమని చేశాడంటే ఒక ఫైల్ను తయారు చేశాడు. ఏమని టచ్ వంశీ ఫైల్ అని తయారు చేశాడు. టచ్ వంశీ ఫైల్ 2 అని తయారు చేశాడు. TOUCH వంశీ ఫైల్ 2 అని తయారు చేశాడు. బాగుంది. LS-L కొట్టు. ఏం కనపడింది ఇక్కడ వంశీ ఫైల్ బాగానే ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళు. ఈయన ఎవరు ఆయుబ్ ఏం చేశాడు తెలుసా, బాబు సార్ ఇంకా చెప్పలేదు లేని మంచినీళ్ళు తాగుతా, టీ తాగుతా, టిఫిన్ చేస్తా, నాన్ సెన్స్ పనులు చేస్తుంటే అర్థం కాదమ్మా. దీన్ని చెప్పడానికి చాలా వెనక ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అందుకోసం చాలామంది తెలివితేటలు ప్రయోగించి వేరే పనులు చేస్తారు. ఇంకా రాలేదు లేరా అక్కడ దాకా వచ్చిద్ది. LS-L కొట్టాం. LS-L కొడితే ఈయన పేరు ఏంది ఆయుబ్. ఈయన మొత్తం ఫైల్స్ అన్ని చూసుకుంటున్నాడు. ఓకే మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళి టచ్ ఆయుబ్ ఫైల్ అని కొట్టా. ఓకే టచ్ ఆయుబ్ ఫైల్ అని ఫైల్ 1 అని కొట్టా. ఓకే ఇప్పుడు LS-L కొట్టా. సింపుల్. LS-L టైప్ చేసి LS-L కొట్టినప్పుడు ఏబిసి బ్యాంక్లో ఉన్న ఫైల్స్ అన్నీ వస్తున్నాయి. బట్ ఆ ఫైల్స్ని తయారు చేసింది ఏమో ఆయుబ్. కానీ ఆ ఫైల్స్ని తయారు చేసిన తర్వాత ఆయుబ్ అనే వ్యక్తి ఇక్కడికి వచ్చేసరికి గ్రూప్ కూడా ఆయుబ్ అయ్యాడు, ఇక్కడ కూడా ఆయుబ్ అయ్యాడు. అసలు ఈ ఆయుబ్ ఎవరు, అసలు ఈ వంశీ ఎవరికి అర్థం కావట్లా. డెవాప్స్ టీంలో ఉన్న పర్సన్ వంశీ, కానీ ఆ డెవాప్స్ అనేది గ్రూప్ పేరు డిస్ప్లే అవ్వట్లా నాకు. సో దట్ ఐ కెనాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ హూ ఇస్ దిస్ పర్సన్ అని. అంటే డెవాప్స్ గ్రూప్లో ఉన్న పర్సనే ఈ ఫైల్ తయారు చేశాడని తెలియాలా, కానీ డెవాప్స్ గ్రూప్ పేరు రావట్లా. నీకు రియల్గా చెప్పాలంటే రియల్ స్టోరీ ఏంటంటే LS-LD కొట్టి ఏబిసి బ్యాంక్ అని కొట్టి అర్థమైందా ప్రెస్ సెంటర్ కొట్టినప్పుడు డెవాప్స్ గ్రూప్ ఉంది కదా, మరి ఇక్కడ డెవాప్స్ అనే గ్రూప్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. బట్ దాని లోపల తయారు చేసిన యూజర్స్ ఫైల్స్ డెవాప్స్ గ్రూప్ రావట్లా. దీనివల్ల ఏమైంది నాకు డ్రాబ్యాక్. ఎందుకు డ్రాబ్యాక్, అసలు ఎవరిదో ఈ గ్రూప్ తెలియదు, అసలు ఎవరో ఈ వంశీ తెలియదు. చాలా రిస్క్ అవుతుంది. నా ప్రాజెక్టులు ఇలాంటి వాళ్ళు ఉంటే నాకు కష్టం కదా.
అక్కడ కూడా అంటే డెవాప్స్ గ్రూప్ లో ఉన్న ఏ యూజర్ అయినా సరే ఒక ఫైల్ ని తయారు చేసినప్పుడు ఏంటంటే డెవాప్స్ అనే గ్రూప్ లో ఉన్న ఏ యూజర్ అయినా సరే ఈ ఫోల్డర్ లో ఏ ఫైల్స్ తయారు చేసినా డెవాప్స్ తోనే గ్రూప్ రావాలి. వాళ్ళ గ్రూప్స్ రాకూడదు. ఎందుకు వాళ్ళ గ్రూప్స్ రాకూడదు? ఎందుకంటే నేను ఎప్పుడైనా సరే పర్మిషన్స్ ఇవ్వాలన్నప్పుడు గ్రూప్కి ఇచ్చుకుంటా. మనోజ్కి కాసేపు, వీళ్ళకి కాసేపు, వాళ్ళకి కాసేపు ఇస్తే కష్టం కదా, గ్రూప్స్కి ఇచ్చేస్తా. ఓకే సార్. అర్థమైందా? గ్రూప్స్కి ఇచ్చేస్తా. అందుకని గ్రూప్స్కి ఇవ్వడానికి ఈడ అవకాశం లేదు. ఎందుకు లేదంటే ఎల్ఎస్ఐఫ్ అని కొట్టగానే ఎవరెవరో గ్రూప్స్ డిస్ప్లే అవుతున్నాయి మనకి. ఎవరెవరు గ్రూప్స్ డిస్ప్లే అవుతుంది, వీళ్ళందరికీ మళ్ళీ గ్రూప్స్ లో లేరు. యాక్చువల్గా ఈ ఫైల్స్ ఉన్నాయే, ఈ ఫైల్స్ వేరే వేళ్ళ గ్రూప్స్ ఉన్నాయి. అదే డెవాప్స్ గ్రూపే ఇక్కడ డిస్ప్లే అయితే బెస్ట్ కదా అంటున్నా నేను. ఆహా, డెవాప్స్ గ్రూపే ఇక్కడ డిస్ప్లే అవ్వాలంటే ఏం చేయాలమ్మా లైనెక్స్ అని అడిగా. అప్పుడు చెప్పింది లైనెక్స్, సరే బాబు దానికి స్పెషల్ పర్మిషన్ ఇవ్వు గ్రూప్కి అని చెప్పింది. అప్పుడు గ్రూప్కి కానీ మనం స్పెషల్ పర్మిషన్ అప్లై చేస్తే ఆ గ్రూప్ లో ఉన్న సభ్యులు ఎప్పుడైనా ఫైల్స్ తయారు చేసినప్పుడు ఆ ఫోల్డర్కు ఉన్న గ్రూపే వచ్చింది, వేరేది రాదు. అది ఎట్లా వచ్చింది చూడండి. ఇది చాలా జాగ్రత్తగా విన్న వాళ్ళకి అర్థమైద్ది, వేరే వాళ్ళకైతే ముక్క కూడా అర్థం కాదు. ఓ సారీ, EC2 -user sudo -i చూస్తే ఇప్పుడు సపోజ్ ls-ld రాస్తే ls-ld రాసి ABC బ్యాంక్ రాసినప్పుడు ఇలా వచ్చింది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా ఓపిక, పేషెన్సీ ఉండాలా. మనం టైం ఇచ్చాం, ఈరోజు సాటర్డే వీకెండ్, మా ఫ్రెండ్ వచ్చాడు అని చెప్పి అది ఇదేనంటే కాదమ్మా. చాలా మంది చాలా జాగ్రత్తగా ఉండాలా. జాబ్లో సెటిల్ అయిన దాకా, లైఫ్లో సెటిల్ అయిన దాకా వీకెండ్ లేదు, ఫ్రెండ్ లేదు, ఏమి లేదు. ముందు డబ్బు సంపాదించండి ఫస్ట్, తర్వాత ఫ్రెండ్షిప్. అంతే. డబ్బులు లేకుండా ఏం లేకుండా ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయవకండి దయచేసి. ఎవరు కూడా చాలా ఇబ్బందులు పడతారు. తెలివితేటలు చూపిస్తుంటారే, రారా ఏం కాదు, రారా వీకెండ్ బయటికి రారా అంటారు. మనం పోతే అంతే. ఓకే, ఇది యాక్చువల్గా డెవాప్స్. ఆ గ్రూప్కి డెవాప్స్ ఉంది, రూట్ ఏమో ఇట్లా ఉన్నాడు. సో ఓకే, అవసరమైతే ఈ పర్మిషన్స్ మనకి ఇట్లా ఉంది, ఎలా ఉంది యాక్చువల్గా. ఓకే సరే, ఇది. ఆ తర్వాత మనకి ఈ గ్రూప్లో ఎవరెవరు ఉన్నారు, ఈ గ్రూప్లో మెంబర్స్ ఎవరు ఉన్నారంటే ఆయుబ్ అనే వ్యక్తి, వంశీ అనే వ్యక్తి ఉన్నారు. ఈ ఆయుబ్ అనే వ్యక్తి, వంశీ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నారు? ఈ గ్రూప్లో ఉన్నారు. యాక్చువల్గా ఎక్కడున్నారు? ఈ డెవాప్స్ అనే గ్రూప్లో ఉన్నారు. ఉన్న వీళ్ళు ఎట్లా ఉన్నారు? ABC గ్రూప్లో ఉన్నారు యాక్చువల్గా. ఓకే, యాక్చువల్గా మనం ఏం చేసాం ఇక్కడ చూస్తే చూడండి. ఓకే చూడండి, చాలా సింపుల్గా చెప్తాను నేను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది, అందుకోసం ఇదంతా ఏం లేదు. ఈ డెవాప్స్లో ఆయుబ్ అనే వ్యక్తి ఒక యూజర్ నెంబర్ 1, ఈయన వంశీ అనే వ్యక్తి నెంబర్ 2. వీళ్ళంతా ఎవరు? యూజర్ అంటే డెవాప్స్ అనే గ్రూప్లో ఈ యూజర్స్. ఈ ఫోల్డర్కి ABC బ్యాంక్ అనేది ఫోల్డరు. ఆ ఫోల్డర్కి యాక్చువల్గా ఈ గ్రూప్ని అటాచ్ చేసి ఆ గ్రూప్లో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఆయుబ్ వచ్చేసి ఇక్కడ లాగిన్ అయ్యాడు, వంశీ వచ్చేసి ఇక్కడ లాగిన్ అయ్యాడు. లాగిన్ అయిపోయి ఈయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ ABC బ్యాంక్లోకి లాగిన్ అయ్యాడు. ఎవరు? వంశీ. ఈయన ఎవరు? ఆయుబ్. ఇట్లా ఇప్పుడు CD కొట్టి /ABC బ్యాంక్ రాశారు. ఈయన CD కొట్టి
ఏబిసి బ్యాంక్ రాశారు, బాగుంది. కానీ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏబిసి బ్యాంక్లో వంశీ అనే వ్యక్తి ఒక ఫైల్ తయారు చేశాడు, వంశీ ఫైల్ అని. అయితే ఇక్కడ ఆయుబ్ అనే వ్యక్తి ఆయుబ్ అనే ఫైల్ తయారు చేశాడు. అయితే నేనేమంటానంటే యాక్చువల్గా ఈ ఆయుబ్ అనే ఫైల్, ఈ వంశీ అనే ఫైల్కి కూడా మనకి గ్రూప్ వస్తుంది అనమాట. ఆ గ్రూప్ వంశీ గ్రూప్గా వస్తుంది, వంశీ గ్రూప్ చూపిస్తుంది యూజర్ అతను కాబట్టి. ఇక్కడేమో ఆయుబ్ గ్రూప్ చూపిస్తుంది యూజర్ అతను కాబట్టి. ఏది ఈ ఫైల్కే, అదే ఇక్కడ నేను చూపించింది, ఇది అదే ఇక్కడ నేను చూపించింది. ఎందుకు ఇక్కడ ఆయుబ్ అనే వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఏం చేశాడు, 2 ఫైల్స్ తయారు చేశాడు. అతనే ఓనర్ కాబట్టి అతని గ్రూప్ చూపిస్తుంది ఇక్కడ. మళ్ళీ అదే విధంగా వంశీ ఫైల్ తెరితే అతని గ్రూప్ జారి ఎవరి పాటికి వాళ్ళు గ్రూపులు చూపిస్తే ఎట్లా అనేది చెప్పింది లైనక్స్. నువ్వు ఎప్పుడన్నా పర్మిషన్స్ ఇవ్వాలంటే, ఇంతమందికి ఇవ్వాలంటే ఎట్లా ఇస్తావు నువ్వు ఫైల్స్కి? కాబట్టి ఫైల్స్ కూడా అక్కడ ఎక్కడైతే గ్రూప్ ఉందో, ఏబిసి బ్యాంక్ అనే ఫోల్డర్కి ఏదైతే గ్రూప్ ఉందో, ఏ గ్రూప్ అయితే డెవాప్స్, ఆ డెవాప్స్ అనే గ్రూప్ ఇక్కడ కూడా కంటిన్యూ చేయి అని చెప్పింది లైనక్స్. ఎందుకు? ఫ్లెక్సిబిలిటీ కోసం, ఈజీ. తర్వాత మనం పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు ఫైల్స్కి. అప్పుడు ఏం చేసింది తెలుసా, వెంటనే ఇప్పుడు చూసారా, ఇది యాక్చువల్గా వేరే వేరే గ్రూపులు డిస్ప్లే అవుతున్నాయి. అందుకోసం మనం ఏం చేసామంటే ఇక్కడ లైనక్స్ చెప్పింది, బాబు ఇలాగ డిస్ప్లే అవుతాయి, ఇలా వద్దు, డైరెక్ట్గా ఈ ఫోల్డర్కి ఉన్న గ్రూపే ఈ ఫైల్కి కూడా రావాలా, ఈ ఫైల్కి రావాలంటే ఏం చేయాలి? అప్పుడు స్పెషల్ పర్మిషన్ ఇవ్వు, ఎవరికి? గ్రూప్కి ఇవ్వు అని చెప్పింది. ఓకే, స్పెషల్ పర్మిషన్ గ్రూప్కి ఇవ్వాలంటే, అసలు పర్మిషన్ ఇవ్వాలంటే గ్రూప్కి ఎట్లాగా? chmod G+ స్పెషల్ ఇవ్వాలి కాబట్టి ఎస్. ఓకే, ఎస్ స్పెషల్ పర్మిషన్ ఎస్ఏ గ్రూప్కి. అది వరకు ఓనర్స్కి ఇచ్చాం, దానికి కూడా ఎస్ఏ. అది వరకు అదర్స్కి ఇచ్చాం, దానికి టి O+T, దీనికి O+S, O+S, G+S, O+T, మొత్తాన్ని వీటిని మనం స్పెషల్ పర్మిషన్స్ అంటాం. ఇప్పుడు స్పెషల్ పర్మిషన్ అప్లై చేస్తే ఏమైంది అనేది ఇప్పుడు చూడాలా. ఎక్కడికి వెళ్తారు మీరు? డైరెక్ట్గా ఇదిగో రూట్కి వెళ్ళండి. రూట్కి వెళ్ళి డైరెక్ట్గా స్పెషల్ పర్మిషన్ అప్లై చేయొచ్చు. చూడండి, చూసారా, ఇదిగో RWXే ఉంది కానీ గ్రూప్కి ఎలాంటిది లేదు, డెవాప్స్ అనే గ్రూప్కి ఎలాంటిది లేదు. ఇప్పుడు నేనేం చేస్తాను, chmod రాసి G+S రాయి, ఏబిసి బ్యాంక్, G+S రాసి ఏబిసి బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్ చేసేసా. అంటే ఎస్ వచ్చిందా సార్? వచ్చిందో లేదో చూడండి, ls-ld/abc బ్యాంక్. చూసావా, ఎస్ వచ్చేసింది ఇక్కడ, ఇది ఇక్కడ ఎస్ వచ్చేసింది. ఓకే, ఇది స్పెషల్ పర్మిషన్ యాడ్ అయింది ఇది గ్రూప్కి. సార్ ఇప్పుడు ఏం చేశానంటే డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళండి, గో టు ఆయుబ్ యూజర్. సో ఆయుబ్ యూజర్లోకి ఎంటర్ అవ్వాలంటే డూప్లికేట్ సెషన్. సో AUB 1 2 3, ఓకే, CD ABC బ్యాంక్, ప్రెస్ ఎంటర్ బటన్. ఇప్పుడు ABC బ్యాంక్ ఉంది కదా, ls-l. సో ఎన్నో ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం ఒక ఫైల్ని తయారు చేయండి, ఏమని? టచ్ ఆయుబ్ ఫైల్ 3, టచ్ AUB ఫైల్ 4 ఆయుబ్. ఇప్పుడు యాక్చువల్గా ls-l కొట్టు, చూసావా ఇక్కడ డెవాప్స్ వచ్చేసింది, డైరెక్ట్గా డెవాప్స్ వచ్చేసింది. అంటే ఇక ఏ ఫైల్ ఎవరు తయారు చేసిన అంతే వచ్చింది. మళ్ళీ చూడు ఇంకొకటి, ఇక్కడ ఇంకెవరు చూస్తారు, ఇక్కడికి వెళ్ళి వంశీ డూప్లికేట్ సెషన్ వెళ్ళి
మనం డైరెక్ట్గా ఏం చేసాం, VAMSI వంశీ 1 2 3. సో టచ్ TOUCH టచ్ ఫైల్ టచ్ వంశీ ఫైల్ 5 అని రాద్దాం. వంశీ ఫైల్ 5 టచ్ వంశీ CD కొట్టాలి కదా. ఎస్, మనం CD కొట్టి ABC బ్యాంక్లోకి వెళ్ళాలి కదా. లోపలికి వెళ్ళిన తర్వాత టచ్ వంశీ ఫైల్ 5 టచ్ వంశీ ఫైల్ 6 ఇట్లా కొట్టాం. ఇలా కొట్టిన తర్వాత LS కొట్టు, -L కొట్టు, వస్తుంది. చూసారా, ఇప్పుడు వంశీ ఫైల్స్ మొత్తం డెవాప్స్ కనపడుతున్నాయి కింద. చూసారా, ఎస్ ఇదిగోండి, మొత్తం డెవాప్సే. వీటి గురించి పూర్తి స్థాయిలో చాలా బాగా తెలుసుకుంటారు మీరు ముందు. బట్ మనం డైరెక్ట్గా ఇట్లా చూసారా, డెవాప్స్ ఎవరు, వంశీ ఫైలే, కానీ డెవాప్స్ గ్రూప్ వచ్చేసింది ఆయనకి. అంటే ఇప్పుడు అందరు ఎవరు, డెవాప్స్ టీంలో ఉన్న మెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయగలం ఈజీగా. గ్రూప్ ఎవరు, డెవాప్స్, ఎక్కడ చూసినా అదే వస్తుంది. అంటే ఈ ప్రాజెక్ట్ మొత్తం డెవాప్స్ గ్రూప్ ప్రాజెక్ట్ ఇది. యాక్చువల్గా నేను అలా పెట్టాను, కానీ వేరే వాళ్ళు వేరే గ్రూప్ పేర్లు పెడతారు, నేను జస్ట్ అలాగా. సో ఇక్కడ డెవాప్స్ వచ్చింది, ఇక్కడ గతంలో ఏంది, మనం స్పెషల్ పర్మిషన్ లేనప్పుడు అది లేదు. అందుకోసం మనం స్పెషల్ పర్మిషన్స్ అప్లై చేయాలా ఎప్పుడైనా సరే. ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ మీద స్పెషల్ పర్మిషన్ పెట్టేసుకుంటే ఏమైంది, అక్కడ ఉన్నాయన్నీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి మళ్ళీ. లేకపోతే రిస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా అంటే ఒకసారి ఒకలాగా, ఇంకోసారి ఇంకొక యాంగిల్లో చూసాం మనం సింపుల్గా. సార్ ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ వీళ్ళందరి ప్లేస్లో ఓనర్స్ ఉన్నారు కదా. అసలు ఓనర్స్ని మారిస్తే, స్పెషల్ పర్మిషన్ ఇచ్చాం కదా, ఓనర్స్ని మారిస్తే ఇదేమన్నా అవుతుందా? ఓనర్లు వస్తారా? ఓనర్ని మారుస్తాం. ఓనర్ అంటే ఎవరు? Who creates the file? LSI